హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ మూవీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక మూవీలోని సబ్ టైటిల్స్ను ఉపయోగించి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ఫాదర్ కొడుకుతో చెప్తుంటాడు అనమాట, స్విచ్ ఆఫ్ ద టీవీ, స్విచ్ ఆఫ్ ద టీవీ, టీవీని ఆఫ్ చేయి అని చెప్తున్నాడు. అప్పుడు కొడుకు చెప్తున్నాడు, వై డాడ్, ఇట్స్ ఏ గుడ్ షో రైట్. ఎందుకు నానా? వై డాడ్, ఎందుకు నానా? ఇట్స్ ఏ గుడ్ షో, అది మంచి షో. రైట్ అంటే కదా, అది మంచి షో కదా, ఎందుకు నానా బంద్ చేయమంటున్నావు అని. అదే టైంలో వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ ఇంట్లోకి వచ్చి, బ్రదర్ మై డాటర్ హ్యాజంట్ కమ్ ఎట్ అంటే హీరోతో ఇతను చెప్తున్నాడు అనమాట. బ్రదర్ అంటే తమ్ముడు, మై డాటర్ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్, మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్స్ అనమాట. మై డాటర్ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్, ఎట్ అంటే ఇంకా, మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు తమ్ముడు. When I called the college, they said she had left the college. Okay? When I called the college, నేను కాలేజీకి ఫోన్ చేసినప్పుడు they said, వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే she had left the college. She had left the college అంటే ఆమె కాలేజ్ నుండి వెళ్ళిపోయిందని వాళ్ళు చెప్పారు. When I called the college, నేను కాలేజీకి కాల్ చేసినప్పుడు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడంటే, she didn't even go to her friend's house. Okay, she didn't even go, ఇక్కడ ఈవెన్ అంటే కూడా అని అర్థం. she didn't even go అంటే ఆమె వెళ్ళలేదు కూడా. ఎక్కడికి? to her friend's house అంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళలేదు. I am very scared అంటే నాకు చాలా భయంగా ఉంది. I am very scared నాకు చాలా భయంగా ఉంది. వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ, ఇక్కడ వుడ్ ప్లేస్లో మనం కుడ్ ఉపయోగించవచ్చు, కెన్ ఉపయోగించవచ్చు, మే ఉపయోగించవచ్చు, ఏదైనా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది ఒక రిక్వెస్ట్ అనమాట. వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ, నువ్వు నాతో వస్తావా. దేనికి? లెట్స్ లుక్ ఫర్ హర్, ఇక్కడ లుక్ ఫర్ అంటే సర్చ్ అనమాట, వెతకడం అనమాట. ఓకే, లెట్స్ లుక్ ఫర్ హర్ అంటే ఆమె కోసం వెతుకుదాం. వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ, నువ్వు నాతో వస్తావా, మనం ఆ అమ్మాయిని వెతుకుదాం అని ఇతడు హీరోతో చెప్తాడు అనమాట. చెప్పగానే ఇద్దరు వెతకడానికి బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేయబోతుంటే వీళ్ళింటి పక్కన ఉన్నటువంటి ఇంకొక నైబర్ వచ్చి ఆ అమ్మాయి తండ్రితోటి చెప్తున్నాడు. ఏమని? బ్రదర్ హ్యాజంట్ నందిని కమ్ హోమ్ ఎట్. బ్రదర్ అంటే అన్న, హ్యాజంట్ నందిని కమ్ హోమ్ ఎట్, నందిని ఇంకా ఇంటికి రాలేదా అన్న అని అడుగుతాడు. అనగానే ఆ అమ్మాయి తండ్రి చెప్తుండు, ఎస్ బ్రదర్, అవును బ్రదర్, ఇంకా నందిని ఇంటికి రాలేదు అని చెప్తాడు. చెప్పగానే మన హీరో ఇతనితో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, బ్రదర్ యు గో టు తిండల్ అండ్ చెక్, అన్న నువ్వు తిండల్ వెళ్ళి చెక్ చెయ్యి. ఐ విల్ గో టు చెన్నిమలై టు ఫైండ్ నందిని అంటే నందినిని వెతకడానికి ఐ విల్ గో టు చెన్నిమలై, నేను చెన్నిమలై వెళ్ళి నందిని వెతుకుతాను. బ్రదర్ యూ గో టు తిందల్ అండ్ చెక్, నువ్వు తిందల్ వెళ్ళి చెక్ చేయి అని హీరో ఇతనితో చెప్తాడు అనమాట. చెప్పగానే ఇతడు ఓకే అని చెప్పి మళ్ళీ అమ్మాయి తండ్రితో చెప్తుంటాడు అనమాట. ఏమనంటే, డోంట్ వర్రీ బ్రదర్, వీ విల్ ఫైండ్ నందిని. డోంట్ వర్రీ బ్రదర్, కంగారు పడొద్దన్న, వీ విల్ ఫైండ్ నందిని, మనం నందినిని కనుక్కుంటాం, నువ్వు కంగారు పడొద్దన్న అని చెప్తాడు. చెప్పి వీళ్ళు బయలుదేరబోతుండగా హీరో వాళ్ళ మదర్ ఇంట్లోంచి బయటకు వచ్చి, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే హీరో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, హీ సేస్ నందిని ఈజ్ మిస్సింగ్. హీ సేస్ అంటే ఇక్కడ అతను చెప్తున్నాడు అని అర్థం. ఎవరు? అమ్మాయి వాళ్ళ నాన్న చెప్తున్నాడు అని అర్థం. ఎవరిని? ఏమని?
నందిని ఈజ్ మిస్సింగ్, నందిని తప్పిపోయిందని అతను చెప్తున్నాడు. ఐ విల్ లుక్ ఫర్ హర్ ఎట్ చెన్నిమలై, అంటే ఐ విల్ లుక్ ఫర్ హర్, నేను ఆమె కోసం వెతుకుతాను. ఎక్కడ అంటే ఎట్ చెన్నిమలై, చెన్నిమలై అనే ప్లేస్లో నేను ఆమె కోసం వెతుకుతాను అని వాళ్ళమ్మకి చెప్తున్నాడు అనమాట. తర్వాత వాళ్ళమ్మ చెప్తుంది, ఏమని చెప్తుందంటే హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు గో అవుట్ డ్యూరింగ్ దీస్ అవర్స్. ఓకే, హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు, హ్యావ్ ఐ టోల్డ్ యూ నేను నీకు చెప్పాలి, ఎన్నిసార్లు నేను నీకు చెప్పాలి. ఓకే, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ అనమాట. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ, ఏమని, నాట్ టు గో వెళ్ళొద్దని, అవుట్ బయటికి వెళ్ళొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి. డ్యూరింగ్ అంటే సమయంలో, ఏ సమయంలో, దీస్ అవర్స్ అంటే ఈ టైంలలో నీకు బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. లిజన్ టు మీ అంటే నా మాట విను, అండ్ గో ఇన్సైడ్ లోపలికి వెళ్ళు, నా మాట విని లోపలికి వెళ్ళు అని చెప్తుందన్నమాట. దానికి హీరో వాళ్ళ ఫాదర్ చెప్తుండు, ఏం చెప్తుండంటే హీ ఈజ్ సేయింగ్ హిస్ డాటర్ ఈజ్ మిస్సింగ్, అంటే ఇతను చెప్తున్నాడు ఏమనంటే వాళ్ళ అమ్మాయి మిస్ అయిందని అతను చెప్తున్నాడు. వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని తన వైఫ్ తోటి అతను అంటుంటాడు అనమాట. తర్వాత ఏమంటుందంటే ఇఫ్ హిజ్ డాటర్ ఈజ్ మిస్సింగ్, ఇఫ్ హిజ్ డాటర్ ఈజ్ మిస్సింగ్, అతని కూతురు తప్పిపోయినట్లయితే లెట్ హిమ్ గో టు ద పోలీస్ స్టేషన్, అంటే అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళనివ్వు, అండ్ ఫైల్ ఏ కంప్లైంట్ ఫైల్ చేయనివ్వు, అంటే మిస్ అయితే అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వనివ్వు. ఆర్ఎల్స్ లేకపోతే ఆస్క్ సమ్ వన్ ఎల్స్, ఇంకెవరినైనా అడగమను, ఏమనంటే టు సర్చ్ ఫర్ హర్, అంటే ఆమె కోసం వెతకమని ఇంకెవరికైనా చెప్పమను, లేదంటే అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమను అని. అప్పుడు హీరో వాళ్ళ అమ్మని ఉండమని చెప్పి ఆ అమ్మాయి తండ్రితోటి చెప్తున్నాడు అనమాట. ఏమని, బ్రదర్ డోంట్ వరీ నందిని విల్ బీ నియర్ బై, బ్రదర్ డోంట్ వరీ అంటే కంగారు పడొద్దు అన్న, నందిని విల్ బీ నియర్ బై అంటే దగ్గరలోనే, విల్ బీ అంటే ఉంటుంది, నందిని దగ్గరలోనే ఉంటుంది, కంగారు పడొద్దు అన్న అని చెప్పి వీ విల్ లుక్ ఫర్ హర్, ఇక్కడ లుక్ ఫర్ అంటే వెతకడం. ఓకే, వీ విల్ లుక్ ఫర్ హర్ అంటే మనం ఆమెను వెతుకుదాము, కంగారు పడొద్దన్న, ఆమె దగ్గరలోనే ఉంటుంది అని చెప్తాడు. తర్వాత అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఇతనికి వాళ్ళ ఇంటి నుండి కాల్ వస్తుంది. ఆ కాల్ మాట్లాడిన తర్వాత హీరోతో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే నందిని హ్యాస్ కమ్ హోమ్ ఇట్ సీమ్స్, నందిని హ్యాస్ కమ్ హోమ్, నందిని ఇంటికి వచ్చింది, ఇట్ సీమ్స్ అంటే అంట అని అర్థం. అంటే నందిని ఇంటికి వచ్చిందంట బాబు, లెట్స్ గో బ్యాక్ హోమ్, ఇంటికి వెళ్దాం పదా. ఓకే, నందిని ఇంటికి వచ్చిందంట, ఇంటికి వెళ్దాం పదా అని చెప్తాడు. చెప్పగానే ఇంటికి తిరిగి వెళ్తారనమాట. తిరిగి వెళ్ళిన తర్వాత అమ్మాయి యొక్క ఫాదరు ఆ అమ్మాయితో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే వేర్ డిడ్ యూ గో డియర్, డోంట్ యూ నో టు ఇన్ఫార్మ్ అస్, ఇక్కడ డియర్ అంటే అమ్మ అని అర్థం. వేర్ డిడ్ యూ గో ఎక్కడికి వెళ్ళావమ్మా, డోంట్ యూ నో అంటే తెలియదా, టు ఇన్ఫార్మ్ అస్ మాకు ఇన్ఫార్మ్ చేయాలని తెలియదా, ఎక్కడికి వెళ్ళావమ్మా అని అంటాడు. దాంతోపాటు డూ యు నో నీకు తెలుసా, వేర్ ఆల్ వి సర్చ్డ్ ఫర్ యూ, వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ, వి సర్చ్డ్ ఫర్ యూ మీకోసం వెతికాము, అంటే ఎక్కడెక్కడ మేము నీ కోసం వెతికామో నీకు తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పడం తెలీదా, వేర్ డిడ్ యూ గో ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి చెప్తుంది, డాడ్ ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ దెమ్, డాడ్ నానా ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ దెమ్ నేను వారి నుండి తప్పించుకున్నాను, దే ఆర్ స్టిల్ దేర్ వారు ఇంకా అక్కడే ఉన్నారు, స్టిల్ అంటే ఇంకా, దే ఆర్ స్టిల్ దేర్ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఐ థాట్ ఆఫ్ కాలింగ్ ద పోలీస్, ఇక్కడ థాట్ ఆఫ్ అంటే అనుకున్నాను అని అర్థం. ఏమనుకున్నాను, కాలింగ్ ద పోలీస్ అంటే పోలీసులకు ఫోన్ చేద్దామని నేను అనుకున్నాను, బట్ మై ఫోన్ డైడ్ అంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అని అర్థం. ఇక్కడ అంటే నేను పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇదే సెంటెన్స్ని మనం ఐ వాంటెడ్ టు కాల్ ద పోలీస్ అని కూడా చెప్పొచ్చు. ఐ వాంటెడ్ టు కాల్ ద పోలీస్, నేను పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకున్నాను. దీన్ని
ఐ థాట్ ఆఫ్ కాలింగ్ ద పోలీస్ అన్న సేమ్ మీనింగ్ అనమాట. ఓకే, ఐ టోల్డ్ మామ్, నేను అమ్మకు చెప్పాను, బట్ కానీ షీ ఈజ్ నాట్ లిసనింగ్ టు మీ, ఆమె నా మాట వినట్లేదు. నేను అమ్మకు చెప్పాను కానీ ఆమె నా మాట వినట్లేదు. గివ్ మీ యువర్ ఫోన్, నీ ఫోన్ ఇవ్వండి నాన్న అని ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతోటి చెప్తుందనమాట. దానికి అమ్మాయి వాళ్ళమ్మ ఏడుస్తూ చెప్తుందనమాట. ఏమనంటే, డిడ్ యూ లిజన్ టు హర్, డిడ్ యూ లిజన్ టు హర్, ఆమె చెప్పేది విన్నావా? షీ హ్యాస్ బీన్ సేయింగ్ ద సేమ్, షీ హ్యాస్ బీన్ సేయింగ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. అంటే షీ హ్యాస్ బీన్ సేయింగ్, ఆమె చెప్తూనే ఉంది, ద సేమ్ అంటే అదే చెప్తూనే ఉంది. సిన్స్ షీ గాట్ బ్యాక్, సిన్స్ అంటే నుంచి, షీ గాట్ బ్యాక్ అంటే ఆమె తిరిగి వచ్చినప్పటి నుంచి అదే చెప్తూ ఉంది. డిడ్ యూ లిసన్ టు హర్ అని చెప్పేది విన్నావా? ప్లీజ్ ఆస్క్ హర్ వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందో అసలు ఆమెని అడుగు అని ఈమె వాళ్ళ హస్బెండ్కి చెప్తుందనమాట. వీళ్ళ నాన్నతో చెప్తుందనమాట, నథింగ్ హ్యాపెన్ టు మీ డాడ్, నథింగ్ హ్యాపెన్ టు మీ డాడ్, కాల్ ద పోలీస్. నథింగ్ హ్యాపెండ్ అంటే ఏమీ జరగలేదు, టు మీ అంటే నాకేమీ జరగలేదు, డాడ్ అంటే నాన్న నాకేమీ జరగలేదు, కాల్ ద పోలీస్ పోలీసులకు కాల్ చేయండి. దే ఆర్ టీజింగ్ ఆల్ ద గర్ల్స్ లైక్ మీ, దే ఆర్ టీజింగ్ అంటే వాళ్ళు ఏడిపిస్తున్నారు, టీజ్ చేస్తున్నారు ఎవరిని? ఆల్ ద గర్ల్స్ అమ్మాయిలందరినీ, లైక్ మీ అంటే నాలాంటి అమ్మాయిలందరినీ వాళ్ళు ఏడిపిస్తున్నారు, నాకేం జరగలేదు నాన్న, కాల్ ద పోలీస్ పోలీసులకి ఫోన్ చేయండి అని చెప్తుంది. దానికి అమ్మాయి వాళ్ళ నాన్న చెప్తుండు ఏమనంటే, దెర్ ఈజ్ నో నీడ్ టు టెల్ ద పోలీస్, కీప్ సైలెంట్. దెర్ ఈజ్ నో నీడ్ అంటే అవసరం లేదు, ఏం అవసరం లేదు? టు టెల్ అంటే చెప్పడం, ఎవరికి? ద పోలీస్ పోలీస్కి చెప్పాల్సిన అవసరం లేదు. కీప్ సైలెంట్ సైలెంట్గా ఉండు అని అమ్మాయితోటి అంటాడు. అంతేకాకుండా ఇంకేం చెప్తుందంటే, ఇఫ్ పీపుల్ నో అబౌట్ దిస్ మ్యాటర్ ఇట్స్ షేమ్ఫుల్ ఫర్ అస్. ఇఫ్ పీపుల్ నో అంటే ప్రజలకు తెలిస్తే, ఏం తెలిస్తే? అబౌట్ దిస్ మ్యాటర్ ఈ విషయం గురించి. ఇఫ్ పీపుల్ నో అబౌట్ దిస్ మ్యాటర్ ఈ విషయం గురించి ప్రజలకు తెలిస్తే ఇట్స్ షేమ్ఫుల్ ఫర్ అస్ మనకది సిగ్గుచేటు. అంటే అందరికీ ఈ విషయం గురించి తెలిస్తే అది మనకి సిగ్గుచేటు అని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి చెప్తుంది, డాడ్ వాట్ ఈజ్ షేమ్ఫుల్ ఇన్ దిస్ మ్యాటర్. డాడ్ నాన్న వాట్ ఈజ్ షేమ్ఫుల్ ఏముంది? ఇన్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయంలో సిగ్గుచేటు ఏముంది నాన్న అని చెప్తుంది. ఇంకేం చెప్తుందంటే, ఇఫ్ వి ఇన్ఫార్మ్ ద పోలీస్ దే విల్ అరెస్ట్ దెమ్. ఇఫ్ వి ఇన్ఫార్మ్ అంటే తెలియజేయడం, చెప్పడం అనమాట. ఇఫ్ వి ఇన్ఫార్మ్ ద పోలీస్ మనం పోలీసులకు తెలియజేస్తే దే విల్ అరెస్ట్ దెమ్ అంటే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని చెప్తుంది. ఇది విన్న వాళ్ళమ్మ సీరియస్గా వచ్చి ఆ అమ్మాయితో చెప్తుందనమాట, హే వై ఆర్ యూ రిపీటెడ్లీ సేయింగ్ పోలీస్ పోలీస్, వై ఆర్ యూ రిపీటెడ్లీ సేయింగ్, వై ఆర్ యూ సేయింగ్ అంటే ఎందుకు చెప్తున్నావు, రిపీటెడ్లీ అంటే పదే పదే మళ్ళీ మళ్ళీ అనమాట. వై ఆర్ యూ రిపీటెడ్లీ సేయింగ్ పోలీస్ పోలీస్, పోలీస్ పోలీస్ అని రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నావు? ఓకే, ఇఫ్ యూ గో టు ద పోలీస్ స్టేషన్ దే విల్ బ్లేమ్ ఓన్లీ యూ. ఇఫ్ యూ గో నువ్వు వెళ్తే ఎక్కడికి? టు ద పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్తే దే విల్ బ్లేమ్, ఇక్కడ బ్లేమ్ అంటే నిందించడం అనమాట. దే విల్ బ్లేమ్ వాళ్ళు నిందిస్తారు, ఓన్లీ యూ నిన్ను మాత్రమే. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నిన్ను మాత్రమే వాళ్ళు నిందిస్తారు, అంటే నిన్నే నిందిస్తారు. దే విల్ బ్లేమ్ అస్ అంటే వాళ్ళు మనల్నే నిందిస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తే అని వాళ్ళమ్మ అమ్మాయిని తిడుతుంది. ఇంకేం చెప్తుందంటే, హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ టెల్ యూ నాట్ టు వేర్ దిస్ డ్రెస్. హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు, డిడ్ ఐ టెల్ యూ నేను నీకు చెప్పాను, హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ టెల్ యూ నీకు నేను
ఎన్నిసార్లు చెప్పాను ఏమని, నాట్ టు వేర్ వేసుకోవద్దని, దిస్ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకోవద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ టెల్ యూ నాట్ టు వేర్ దిస్ డ్రెస్. డిడ్ యూ లిజన్ టు మీ నువ్వు నా మాట విన్నావా. వన్స్ ఏ ఇయర్, దట్ ఫర్ కల్చరల్స్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం, దట్ అది కూడా వన్స్ ఏ ఇయర్ అంటే సంవత్సరానికి ఒకసారి, అది కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం. ఐ వోర్ ద డ్రెస్ ఐ లైక్డ్ అంటే ఐ వోర్ నేను వేసుకున్నాను, వేర్ అంటే వేసుకునుట, వోర్ వేసుకున్నాను, ద డ్రెస్ ఐ లైక్డ్ అంటే నాకు నచ్చినటువంటి డ్రెస్ని నేను వేసుకున్నాను కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం, అది కూడా సంవత్సరానికి ఒకసారి. ఈజ్ దట్ ఏ బిగ్ మిస్టేక్ మా? ఈజ్ దట్ ఏ బిగ్ మిస్టేక్. ఏ బిగ్ అంటే ఒక పెద్ద, మిస్టేక్ అంటే తప్పు. అంటే ఈజ్ దట్ ఏ బిగ్ మిస్టేక్, అదొక పెద్ద తప్ప అమ్మా అని అడుగుతుంది అనమాట. దానికి వాళ్ళ అమ్మ చెప్తుంది, ఎస్ అవును, ఇట్స్ ఎ మిస్టేక్, అది తప్పే, అవును అది తప్పే. వేరింగ్ దిస్ డ్రెస్ వాజ్ ఏ హ్యూజ్ మిస్టేక్. వేరింగ్ దిస్ డ్రెస్ అంటే ఈ డ్రెస్ వేసుకోవడం, ఏ హ్యూజ్ అంటే ఒక పెద్ద, అంటే అతి పెద్ద తప్పు అనమాట, ఒక పెద్ద తప్పు. ఓకే, వేరింగ్ దిస్ డ్రెస్ వాజ్ ఏ హ్యూజ్ మిస్టేక్, ఈ డ్రెస్ వేసుకోవడం అనేది ఒక పెద్ద, అతి పెద్ద తప్పు అని చెప్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ డే హీరో వాళ్ళ అమ్మ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, హీరో వాళ్ళ మదరు ఫోన్లో మాట్లాడుతుంది అనమాట. ఏమనంటే, లాస్ట్ నైట్ వెన్ షీ కేమ్ హోమ్ ఇన్ ద డ్రెస్ ఈవెన్ ఐ వాజ్ షాక్డ్. లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి, వెన్ షీ కేమ్ హోమ్, ఇక్కడ షీ అంటే ఆ అమ్మాయి అనమాట, నందిని. ఓకే, వెన్ షీ కేమ్ హోమ్, ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు, ఇన్ దట్ డ్రెస్, ఆ డ్రెస్లో ఆమె ఇంటికి వచ్చినప్పుడు, ఈవెన్ ఐ నేను కూడా, వాజ్ షాక్డ్ నేను కూడా షాక్ అయ్యాను. అంటే నిన్న రాత్రి ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఆ డ్రెస్లో నేను కూడా షాక్ అయ్యాను. ఇంకేం చెప్తుందంటే, నో వన్ హ్యాస్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి, నో వన్ హ్యాస్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే ఇంటి నుండి, నో వన్ హ్యాస్ స్టెప్డ్ అవుట్, స్టెప్ అవుట్ అంటే ఇంట్లోంచి బయట అడుగు వేయటం, నో వన్ హ్యాస్ స్టెప్డ్ అవుట్ అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో నెగిటివ్ అనమాట. నో వన్ ఉంది కాబట్టి ఇదే నెగిటివ్, మళ్ళీ దీన్ని నెగిటివ్లో నాట్ అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నో వన్ హ్యాస్ స్టెప్డ్ అవుట్ ఎవరు అడుగు బయట పెట్టలేదు, ఆఫ్ ద హౌస్ ఇంటి నుండి, సిన్స్ మార్నింగ్ ఉదయం నుండి. ఓకే, ఇంకేం చెప్తుందంటే, ఐ ఆల్సో ఫీల్ సాడ్ ఫర్ నందిని. ఐ ఆల్సో ఫీల్ సాడ్ అంటే నాకు కూడా బాధగా అనిపిస్తుంది, ఫర్ నందిని అంటే నందిని విషయంలో. ఓకే, నందినిని చూస్తే నాకు కూడా బాధగా అనిపిస్తుంది. వాట్ కెన్ వీ డూ, మనం ఏం చేయగలం. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్, ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్, ఏ లాట్ ఆఫ్ వర్క్ చాలా పని. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ నాకు చాలా పని ఉంది. ఐ విల్ కాల్ యూ లేటర్, లేటర్ అంటే తర్వాత. ఐ విల్ కాల్ యూ లేటర్ నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసి కిచెన్లో ఆమె పని ఆమె చేసుకుంటూ ఉన్నప్పుడు హీరో ఆమె మాట్లాడేది వింటాడు. విని వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతుంటాడు అనమాట. ఏమని, మామ్ ఐ హార్డ్ యు టాక్ అబౌట్ నందిని. ఐ హార్డ్ నేను విన్నాను, హియర్కి వీటు హార్డ్. ఓకే, ఐ హార్డ్ యు టాక్ అబౌట్ నందిని, నువ్వు నందిని గురించి మాట్లాడడం నేను విన్నాను అని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు, ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది. అది చూసి మళ్ళీ ఇతడు అంటాడు, ఏమనంటే, సారీ మామ్ ఐ ఎల్డ్ ఎట్ యూ ఇన్ యాన్ యాంగ్రీ ఎస్టర్డే. ఐ ఎల్డ్ ఎట్ యూ, ఇక్కడ ఎల్ అంటే అరవడం, ఐ ఎల్డ్ ఎట్ యూ అంటే నేను నిన్ను అరిచాను, ఇన్ ఎన్ యాంగ్రీ అంటే కోపంలో నేను నిన్ను అరిచాను, ఎస్టర్డే నిన్న, సారీ మామ్ నన్ను క్షమించమ్మా నేను నిన్న కోపంలో అరిచాను. ఐ వాంట్ ఎల్ హియర్ ఆఫ్టర్ మామ్, హియర్ ఆఫ్టర్ అంటే ఇక మీదట లేకపోతే ఇకపై, ఐ వాంట్ ఎల్ నేను అరవను అమ్మా, నేను ఇంకా అరవనమ్మా, నేను నిన్న ఏదో కోపంలో అరిచాను క్షమించమ్మా అని చెప్పి వాళ్ళమ్మని అడుగుతాడు అనమాట.
తర్వాత వాళ్ళ అమ్మ చెప్తుంది ఏమనంటే, డిడ్ యూ లిసన్ టు మీ, నువ్వు నా మాట విన్నావా, వై షుడ్ ఐ టాక్ టు యూ, నేను నీతో ఎందుకు మాట్లాడాలి, నువ్వు నా మాట విన్నావా, నేను నీతో ఎందుకు మాట్లాడాలి, డిడ్ యూ లిసన్ టు మీ, వై షుడ్ ఐ టాక్ టు మీ అని అంటుంది. దానికి హీరో చెప్తున్నాడు అనమాట ఏమనంటే, సారీ మామ్, క్షమించమ్మా, వాట్ వర్ యూ టాకింగ్ అబౌట్ నందిని, వాట్ వర్ యూ టాకింగ్ అంటే ఏం మాట్లాడుతూ ఉన్నావు, పాస్ట్ కంటిన్యూస్ అనమాట. అబౌట్ నందిని, నందిని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు, వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ చెప్తుంది అనమాట, ఏం చెప్తుందంటే, ద గర్ల్ వెంట్ మిస్సింగ్ ఎస్టర్డే, ద గర్ల్ అంటే ఆ అమ్మాయి, వెంట్ మిస్సింగ్ తప్పిపోయింది నిన్న, రైట్ అంటే కదా అని అర్థం. అంటే ఆ అమ్మాయి నిన్న తప్పిపోయింది కదా అంటే ద గర్ల్ వెంట్ మిస్సింగ్ రైట్. సమ్ గాయ్స్ హ్యావ్ ఫిజికల్లీ అబ్యూజ్డ్ హర్, సమ్ గాయ్స్ అంటే ఎవరో కొంతమంది, హ్యావ్ అబ్యూజ్డ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనమాట. ఫిజికల్లీ అంటే శారీరకంగా ఆమెని అబ్యూస్ చేశారు. ఎట్ ద బస్ స్టాండ్, బస్ స్టాండ్లో శారీరకంగా తన్ని అబ్యూస్ చేశారు. వెన్ షీ ఓర్ ద డ్రెస్, వెన్ షీ ఓర్ ద డ్రెస్, ద డ్రెస్ అంటే ఆ డ్రెస్, వెన్ షీ ఓర్ అంటే ఆ అమ్మాయి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు, హర్ మామ్ స్కోల్డెడ్ ఇట్ సీమ్స్, వాళ్ళ అమ్మ తిట్టిందంట. ఇంకేం చెప్తుందంటే, హౌ కెన్ ఏ గర్ల్ రోమ్ వేరింగ్ సచ్ డ్రెస్ ఎట్ దట్ టైమ్. ఓకే, హౌ ఇక్కడ రోమ్ అంటే తిరగటం అనమాట. హౌ కెన్ ఏ గర్ల్ రోమ్ అంటే ఒక అమ్మాయి ఎలా తిరగగలదు, వేరింగ్ సచ్ డ్రెస్, సచ్ అంటే అటువంటి డ్రెస్. ఓకే, వేరింగ్ అంటే వేసుకొని, ఒక అమ్మాయి అటువంటి డ్రెస్ వేసుకొని ఎలా తిరగగలదు, ఎట్ దట్ టైం అంటే ఆ టైంలో. ఓకే, హౌ కెన్ ఏ గర్ల్ రోమ్ వేరింగ్ సచ్ డ్రెస్ ఎట్ దట్ టైం, ఆ టైంలో అటువంటి డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి ఎలా తిరగగలదు. ఎవ్రీవేర్ ఇన్ దిస్ ఏరియా, ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట, ఇన్ దిస్ ఏరియా ఈ ఏరియాలో, ఈ ఏరియా అంతటా అని అర్థం అనమాట, ఈ ఏరియా అంతటా. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దట్ మ్యాటర్, పీపుల్ ఆర్ టాకింగ్ అంటే జనాలు మాట్లాడుకుంటున్నారు, అబౌట్ దట్ మ్యాటర్ ఆ విషయం గురించి, ఈ ఏరియాలో ప్రతి చోట ఈ విషయం గురించి జనాలంతా మాట్లాడుకుంటున్నారు. ఇంకేం చెప్తుందంటే, ద ఫ్యామిలీ ఈజ్ పిటీఫుల్, పిటీఫుల్ అంటే జాలిగా ఉండడం, దయనీయంగా ఉండడం, అంటే ఆ ఫ్యామిలీని చూస్తే దయనీయంగా ఉంది. దే హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఏరియా, దే హ్యావ్ టు మూవ్ అవుట్ అంటే వెళ్ళిపోవాలి అని అర్థం. దే హ్యావ్ టు మూవ్ అవుట్ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఫ్రమ్ దిస్ ఏరియా అంటే ఈ ఏరియా నుండి వాళ్ళు వెళ్ళిపోవాలి అని ఈమె చెప్తుంది. దానికి హీరో అంటుండు, మామ్ వై షుడ్ దే వెకేట్ ద హౌస్, ఇక్కడ వెకేట్ అంటే ఖాళీ చేయడం, వై షుడ్ దే వెకేట్ ద హౌస్ అంటే అమ్మ వాళ్ళెందుకు ఇంటిని ఖాళీ చేయాలమ్మా అని హీరో అంటున్నాడు అనమాట. దానికి హీరో వాళ్ళ అమ్మ చెప్తుంది, వాట్ ఆర్ యూ టాకింగ్, వాట్ ఆర్ యూ టాకింగ్ నువ్వేం మాట్లాడుతున్నాము. హౌ విల్ షీ స్టెప్ అవుట్ అండ్ షో అవర్ ఫేస్, హౌ విల్ షీ స్టెప్ అవుట్ ఎలా ఆమె బయట అడుగు పెడుతుంది, అండ్ షో హర్ ఫేస్, షో అంటే చూపించడం, హర్ ఫేస్ అంటే తన మొహాన్ని. ఇంకేం చెప్తుందంటే, సి చూడు, షీ వోంట్ ఈవెన్ స్టెప్ అవుట్ ఫర్ ద హౌస్ ఫర్ ఫ్యూ డేస్. ఓకే, ఫర్ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజులు. షీ వోంట్ ఈవెన్ స్టెప్ అవుట్, ఈవెన్ అంటే కూడా అని అర్థం. షీ వోంట్ ఈవెన్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే ఇంటి నుండి అడుగు కూడా బయట పెట్టదు చూడు అని అర్థం. సి అంటే చూడు, ఆమె ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టదు, ఫర్ ఫ్యూ డేస్ కొన్ని రోజులు అనమాట. దానికి హీరో వాళ్ళ అమ్మతో చెప్తున్నాను అనమాట, ఏమని చెప్తుందంటే, యూ విల్ మేక్ దెమ్ వెకేట్, వెకేట్ అంటే ఖాళీ చేయడం, యూ విల్ మేక్ నువ్వే చేయిస్తావు, దెమ్ అంటే వారిని, వెకౌట్ అంటే నువ్వే వాళ్ళని ఖాళీ చేయిస్తావు. ఏంటిది, హౌస్ అంటే నువ్వే ఇంటి నుండి వాళ్ళని ఖాళీ చేయిస్తావు. ఈవెన్ ఇఫ్ అంటే అయినా కూడా, ఏమైనా కూడా, దే డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ అంటే ఉద్దేశం అనమాట. ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ అంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోయినా కూడా నువ్వే వాళ్ళని ఇంటి నుండి ఖాళీ చేయిస్తావు అన్నట్లుగా అతడు వాళ్ళమ్మతోటి అంటాడు. దానికి వాళ్ళమ్మ చెప్తుంది,
డోంట్ టాక్ స్టూపిడ్లీ యాజ్ ఇఫ్ ఓన్లీ యు నో ఎవ్రీథింగ్. డోంట్ టాక్ స్టూపిడ్లీ అంటే మూర్ఖంగా మాట్లాడకు. యాజ్ ఇఫ్ అంటే అయినట్లు, ఏమైనట్లు, ఓన్లీ యు నో ఎవ్రీథింగ్ అంటే నీకు మాత్రమే అంతా తెలిసినట్లుగా మూర్ఖంగా మాట్లాడకు అని వాళ్ళమ్మ అంటది. నందిని నందిని టైం 10 అవుతుంది. నందిని స్కూల్లోకి వెళ్ళడం చూసి హీరో అంటున్నాడు అనమాట. ఏమనంటే టైమ్ ఈజ్ పాస్ట్ 10 PM. ఇక్కడ పాస్ట్ అంటే దాటి అని అర్థం. ఓకే, టైమ్ ఈజ్ పాస్ట్ 10 PM. 10 PM అంటే రాత్రి 10 అంటే టైము రాత్రి 10 దాటింది. వై ఈజ్ షీ గోయింగ్ ఇన్సైడ్ ద స్కూల్ ఎట్ దిస్ టైమ్. వై ఈజ్ షీ గోయింగ్ ఎందుకు వెళ్తూ ఉంది, ఇన్సైడ్ ద స్కూల్ స్కూల్ లోపలికి, ఎట్ దిస్ టైమ్ ఈ టైంలో. ఓకే, ఇప్పుడు టైం 10 దాటింది, ఈ టైంలో ఆమె ఎందుకు స్కూల్ లోపలికి వెళ్తూ ఉంది అని హీరో అంటాడు. అప్పుడు హీరో ఆమెని కాపాడిన తర్వాత ఈ విధంగా చెప్తుండు. ఓకే, డోంట్ యూ హ్యావ్ సెన్స్. డోంట్ యూ హ్యావ్ అంటే లేదా, ఏం లేదా, సెన్స్. సెన్స్ అంటే ఇక్కడ బుద్ధి. ఓకే, డోంట్ యూ హ్యావ్ సెన్స్, నీకు బుద్ధి లేదా. డూ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్. డూ యూ నో నీకు తెలుసా, వాట్ యు ఆర్ డూయింగ్ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా, నీకు బుద్ధి లేదా అని అడుగుతాడు. దాని తర్వాత హీరో పక్కన ఉన్నటువంటి ఈమె అడుగుతుంది ఏమంటే, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ నందిని. వై ఆర్ యూ డూయింగ్ ఎందుకు చేస్తున్నావు, లైక్ దిస్ ఈ విధంగా. నందిని నందిని ఎందుకు ఇలా చేస్తున్నావు, ఐఎమ్ ఆస్కింగ్ యూ నేను నిన్నే అడుగుతున్నాను అని ఏమి అంటది. దానికి ఈ పాప చెప్తుంది థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్ అని అంటది. దానికి హీరో అంటుండ అనమాట, థ్యాంక్స్ ఫర్ వాట్ అంటే థ్యాంక్సా దేనికి అన్నట్లుగా, థ్యాంక్స్ ఫర్ వాట్ అని అంటాడు. దానికి ఈ పాప చెప్తుంది యు ఆర్ ద వన్ హూ సర్చ్డ్ ఫర్ మీ విత్ మై ఫాదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే యు ఆర్ ద వన్ అంటే నువ్వే అనమాట. యు ఆర్ ద వన్ నువ్వే, హూ సర్చ్డ్ అంటే ఎవరైతే వెతికారో, ఫర్ మీ నా కోసం, విత్ మై ఫాదర్ మా నాన్నతో, ఫర్ ఎ లాంగ్ టైం అంటే చాలాసేపు. ఓకే, ఎవరైతే నా కోసం చాలాసేపు వెతికారో అది నువ్వే కదా, అందుకే థ్యాంక్ యూ బ్రదర్ అని అంటది. దానికి హీరో అడుగుతుండు వాట్ యామ్ ఐ ఆస్కింగ్, వాట్ యామ్ ఐ ఆస్కింగ్ నేనేం అడుగుతున్నాను, అండ్ వాట్ ఆర్ యూ టాకింగ్ నందిని నువ్వేం మాట్లాడుతున్నావు నందిని. ఓకే, నేను నిన్నేం అడుగుతున్నాను మరియు నువ్వేం మాట్లాడుతున్నావు నందిని అని ఇతను అంటాడు. దానికి ఈ వైపు అడుగుతుంది వాట్ డూ యూ థింక్ అబౌట్ ద వీడియో దట్ లీక్డ్ ఎస్టర్డే. ఓకే, వాట్ డూ యూ థింక్ అంటే నువ్వేమనుకుంటున్నావు, అబౌట్ ద వీడియో వీడియో గురించి, దట్ లీక్డ్ ఎస్టర్డే అంటే నిన్న లీక్ అయినటువంటి వీడియో గురించి నువ్వేమనుకుంటున్నావు అని ఈ పాప అడుగుతుంది. దానికి ఈ హీరో అంటుండు వాట్ టు థింక్ అబౌట్ దట్. వాట్ టు థింక్ అంటే ఏమనుకోవాలి, అబౌట్ దట్ దాని గురించి ఏమనుకోవాలి అని ఇతడు అంటాడు. అంతేకాకుండా ఈ హీరో ఏం చెప్తున్నాడంటే వాట్ విల్ యూ డూ ఫర్ వాట్ ద రోక్స్ డిడ్. ఓకే, వాట్ విల్ యూ డూ నువ్వేం చేస్తావు, ఫర్ వాట్ ద రోక్స్ డిడ్ అంటే ఆ రోక్స్ చేసిన దానికంటే ఆ ఎదవలు చేసిన దానికి వాట్ విల్ యూ డూ నువ్వేం చేస్తావు అని ఇతడు అంటాడు. దాంతోపాటు ఇంకేం చెప్తుందంటే థింక్ దట్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మూవ్ ఆన్. థింక్ దట్ అంటే అనుకో, ఏమనుకోవాలంటే నథింగ్ హ్యాపెండ్ ఏమీ జరగలేదు, ఇన్ యువర్ లైఫ్ నీ లైఫ్లో ఏమీ జరగలేదని అనుకో, అండ్ మరియు మూవ్ ఆన్ అంటే ముందుకెళ్ళు, నీ లైఫ్లో ఏమీ జరగలేదు అని అనుకొని ముందుకెళ్ళు. అంటే థింక్ దట్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మూవ్ ఆన్. ఇంకేం చెప్తుందంటే డోంట్ థింక్ ఆఫ్ దిస్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ థింక్ ఆఫ్ దిస్ అంటే దీని గురించి ఆలోచించకు, అండ్ మరియు డోంట్ వేస్ట్ యువర్ టైం నీ టైంని వేస్ట్ చేసుకోకు అంటే దీని గురించి ఆలోచించి నీ టైంని వేస్ట్ చేసుకోకు. లెట్స్ గో హోమ్ అంటే ఇంటికి వెళ్దాం పదా అని
హీరో అంటాడు. ఈ పాప చెప్తుంది, ఎవ్రీ వన్ ఈజ్ సేయింగ్ సంథింగ్ అండ్ యు ఆర్ సేయింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఎవ్రీ వన్ అంటే అందరూ, అంటే ప్రతి ఒక్కరు అనమాట. అందరూ ఈ సేయింగ్ సంథింగ్ అంటే అందరూ ఏదో అంటున్నారు, అంటే ఏదో చెప్తున్నారు. అండ్ మరియు యు ఆర్ సేయింగ్ నువ్వు చెప్తున్నావు సంథింగ్ ఎల్స్ అంటే ఇంకేదో చెప్తున్నావు అనమాట. అంటే అందరూ ఒకటి చెప్తున్నారు, నువ్వేమో ఇంకొకటి చెప్తున్నావు అని అంటుంది. దానికి హీరో అంటాడు, వాట్ ఈజ్ ఎవ్రీ వన్ సేయింగ్ డియర్? వాట్ ఈజ్ ఎవ్రీ వన్ సేయింగ్ అంటే అందరూ ఏమంటున్నారు, డియర్ అంటే అమ్మ. ఓకే, వాట్ ఈజ్ ఎవ్రీ వన్ సేయింగ్ డియర్? అందరూ ఏమంటున్నారమ్మా? మై పేరెంట్స్ అడ్వైజ్డ్ మీ నాట్ టు గో అవుట్ ఫర్ ఫ్యూ డేస్. మై పేరెంట్స్ అడ్వైజ్డ్ మీ అంటే నా తల్లిదండ్రులు నాకు సలహా ఇచ్చారు, ఏమని? నాట్ టు గో అవుట్ బయటికి వెళ్ళొద్దని, ఫర్ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళొద్దని నా పేరెంట్స్ నాకు అడ్వైస్ చేశారు. దే సెడ్ దట్ ఎవ్రీ వన్ వుడ్ సీ యూ డిఫరెంట్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాటర్. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, దే సెడ్ వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే ఎవ్రీ వన్ వుడ్ సీ, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి విల్ ప్లేస్లో వుడ్ వచ్చింది. ఓకే, ఎవ్రీ వన్ వుడ్ సీ అంటే అందరూ చూస్తారు, యు నిన్ను, అందరూ నిన్ను చూస్తారు. డిఫరెంట్ అంటే వేరుగా, అంటే తేడాగా నిన్ను చూస్తారు. బికాస్ ఆఫ్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయం వల్ల అందరూ నిన్ను తేడాగా చూస్తారు అని వారు చెప్పారు. వాట్ మిస్టేక్ డిడ్ ఐ డూ? నేను ఏ తప్పు చేశాను? వాట్ మిస్టేక్ డిడ్ ఐ డూ? నేను ఏ తప్పు చేశాను అని అంటుంది. ఇంకా ఏమంటుందంటే ఐ థాట్ దట్ నో వన్ వుడ్ సే ఎనీథింగ్. ఐ థాట్ నేను అనుకున్నాను. ఏమనుకున్నాను అంటే నో వన్ వుడ్ సే ఎనీథింగ్ అంటే ఎవరు ఏమీ అనరు. ఇక్కడ దట్ ఉంది కాబట్టి అనరు అని అనమాట. ఓకే, నో వన్ వుడ్ సే ఎనీథింగ్ అంటే ఎవరు ఏమీ అనరని ఐ థాట్ నేను అనుకున్నాను. యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే, ఏ వెంటనే? ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే నేను ఇంటి నుంచి బయటికి వచ్చిన వెంటనే ఐ సా యువర్ ఫేస్ నేను నీ ఫేస్ని చూశాను. బ్రదర్ అంటే అన్నయ్య అంటే నేను ఇంటి నుంచి బయటికి రాగానే నీ ఫేస్ చూశాను. ఐ వాజ్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఫేస్ అంటే ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఫేస్ అంటే నీ ఫేస్ చూసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ థాట్ ఎవ్రీ వన్ వుడ్ లుక్ ఎట్ మీ లైక్ యూ. ఓకే, ఐ థాట్ నేను అనుకున్నాను, ఏమని? ఎవ్రీ వన్ వుడ్ లుక్ ఎట్ మీ అంటే అందరూ నన్ను చూస్తారని. ఎలాగా? లైక్ యూ నీలాగా అంటే నీలాగే నన్ను అందరూ చూస్తారని నేను అనుకున్నాను. బట్ కానీ ఎవ్రీ వన్ ఈజ్ బ్లేమింగ్ మీ. ఎవ్రీ వన్ ఈజ్ బ్లేమింగ్ మీ అంటే అందరూ నన్ను తప్పు పడుతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, దేని బదులుగా? షోయింగ్ పిటీ ఫర్ మీ అంటే నాపై జాలి చూపించడం. ఇక్కడ చూపించడం షోయింగ్ అంటే. ఓకే, షోయింగ్ పిటీ ఫర్ మీ అంటే నా కోసం జాలి చూపించడం బదులుగా ఎవ్రీ వన్ ఈజ్ బ్లేమింగ్ మీ అందరూ నన్ను తప్పు పడుతున్నారు అని అంటుంది. ఇంకా ఏం చెప్తుందంటే దోస్ పీపుల్ హూ కామెంటెడ్ బిలో ద వీడియో డోంట్ ఈవెన్ నో హూ ఐ ఆమ్ బ్రదర్. ఓకే, దోస్ పీపుల్ అంటే వారికి, అంటే ఆ జనాలకి లేకపోతే ఆ ప్రజలకి. ఏ ప్రజలు? హూ కామెంటెడ్ బిలో ద వీడియో అంటే వీడియో కింద ఎవరైతే కామెంట్స్ చేశారో వారికి డోంట్ ఈవెన్ నో తెలియదు కూడా హూ ఐ ఆమ్ నేనెవరో. ఓకే, ఎవరైతే ఆ వీడియో కింద కామెంట్ చేశారో వారికి నేనెవరో తెలియదు కూడా అన్నయ్య. ఎట్ లాస్ట్ మై యంగర్ బ్రదర్ ఆల్సో సెడ్ ఐ వాజ్ రాంగ్. ఓకే, ఎట్ లాస్ట్ అంటే చివరికి మై యంగర్ బ్రదర్ అంటే మా తమ్ముడు, ఆల్సో సెడ్ అంటే మా తమ్ముడు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఐ వాజ్ రాంగ్ నేనే తప్పు అని చివరికి మా తమ్ముడు కూడా అన్నాడు అని అంటుంది. ఇంకేం చెప్తుందంటే ఈవెన్ ద స్ట్రీట్స్ వేర్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 20 years. ద స్ట్రీట్స్ అంటే
వీధులు. ఓకే, ఈవెన్ అంటే వీధులు కూడా. ఏ వీధులు కూడా? వేర్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 20 years. వేర్ అంటే ఎక్కడైతే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ఎక్కడైతే నేను ఆడుకుంటూ ఉన్నానో ఫర్ 20 years. ఓకే, 20 సంవత్సరాల నుండి, మొత్తం కలిపి చూస్తే 20 సంవత్సరాల నుండి ఎక్కడైతే నేను ఆడుకుంటున్నానో, ఈవెన్ ద స్ట్రీట్స్, ఆ వీధులలో కూడా. ఓకే, 20 సంవత్సరాల నుంచి నేను ఎక్కడైతే ఆడుకుంటున్నానో ఆ వీధులలో కూడా ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు వాక్ విత్ రెస్పెక్ట్. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు వాక్ అంటే నేను నడవలేకపోతున్నాను, విత్ రెస్పెక్ట్ మర్యాదతో బ్రదర్. ఓకే, 20 సంవత్సరాల నుండి నేను ఏ వీధులలో అయితే ఆడుకుంటున్నానో ఆ వీధులలో కూడా ఇప్పుడు నేను మర్యాదగా నడవలేకపోతున్నాను అన్నయ్య అని అంటుంది. దానికి ఈ హీరో చెప్తుండు, ఏం చెప్తుందంటే, డోంట్ థింక్ ఆల్ అబౌట్ దిస్ నందిని. డోంట్ థింక్ అంటే ఆలోచించకు, ఆల్ అబౌట్ దిస్, దీనంతా గురించి ఆలోచించకు నందిని. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అంటే అంతా బాగుంటుంది అని అర్థం. వీఆర్ దేర్ ఫర్ యూ. వీఆర్ దేర్ ఫర్ యూ. ఫర్ యూ నీకోసం. వీఆర్ దేర్ అంటే మేమున్నాము. వీఆర్ దేర్ ఫర్ యూ నీకోసం మేమున్నాము. థింక్ ఆఫ్ మీ యాజ్ యువర్ బ్రదర్. థింక్ ఆఫ్ మీ అంటే నన్ను అనుకో. ఏమని? యాజ్ యువర్ బ్రదర్, నీ అన్నయ్యలాగా నన్ను అనుకో. నీకోసం మేమున్నాము, ప్రతిదీ కూడా సర్దుకుంటుంది, ఇంకా దీని గురించి ఆలోచించొద్దు అని హీరో చెప్తాడు. అంతేకాకుండా ఏం చెప్తుందంటే, హియర్ ఆఫ్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ టెల్ మీ. హియర్ ఆఫ్టర్ అంటే ఇక మీదట, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, నీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే టెల్ మీ, నాకు చెప్పు అని చెప్పి, షాల్ వి గో హోమ్, ఇంకా మనం ఇంటికి వెళ్దామా. ఇక్కడ హీరోకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అదే టైంలో పక్కింట్లో ఉన్నటువంటి నందిని వాళ్ళ ఫాదరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ప్లీజ్ కాల్ ద కన్సర్న్ పర్సన్, నాట్ మీ. ప్లీజ్ కాల్ అంటే దయచేసి కాల్ చేయండి. ఎవరికి? ద కన్సర్న్ పర్సన్ అంటే సంబంధించిన వ్యక్తికి కాల్ చేయండి, నాట్ మీ, నాకు కాదు అని అనగానే హీరో అతని దగ్గరికి వెళ్తుంటాడు అనమాట. అదే టైంలో పక్కన ఉన్నటువంటి హీరోయిన్ అడుగుతుంది, వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు అంటే హీరో చెప్తాడు దానికి, ఐ విల్ బి బ్యాక్, కీప్ గోయింగ్. ఐ విల్ బి బ్యాక్, నేను ఇప్పుడే వస్తాను, కీప్ గోయింగ్, మీరు వెళ్తూ ఉండండి అని చెప్పి నందిని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో నందిని వాళ్ళ ఫాదర్ ఫోన్లో మాట్లాడుతుంటాడు, వై ఆర్ యూ రిపీటెడ్లీ టాకింగ్ టు మీ. ఓకే, వై ఆర్ యూ టాకింగ్ టు మీ, వై ఆర్ యూ టాకింగ్ టు మీ, ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, రిపీటెడ్లీ అంటే పదే పదే, అంటే పదే పదే మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అని నందిని వాళ్ళ ఫాదర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అది విన్న హీరో, వాట్ హ్యాపెండ్ బ్రదర్, వాట్ హ్యాపెండ్ బ్రదర్, ఏమైందన్నా అన్నట్లుగా అడుగుతాడు. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తాడు, యు గో బ్రదర్, మీరు వెళ్ళండి బ్రదర్, ఐ విల్ టేక్ కేర్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి బ్రదర్ అని అంటాడు. దానికి హీరో మళ్ళీ అడుగుతాడు, వాట్ హ్యాపెండ్ బ్రదర్, వాట్ హ్యాపెండ్ బ్రదర్, ఏమైంది బ్రదర్ అని అడుగుతాడు. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తున్నా అనమాట, దే ఆర్ సేయింగ్ సంథింగ్ ఇన్ ద ఫోన్ కాల్. దే ఆర్ సేయింగ్, వాళ్ళు చెప్తున్నారు, సంథింగ్ అంటే ఏదో, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఇన్ ద ఫోన్ కాల్, ఫోన్ కాల్లో వాళ్ళు ఏదో చెప్తున్నారు. విల్ యూ ఆస్క్ దెమ్, విల్ యూ ఆస్క్ దెమ్, నువ్వు వారిని అడుగుతావా, వాట్ అంటే ఏంటో, ఏంటో నువ్వు అడుగుతావా అని నందిని వాళ్ళ ఫాదర్ చెప్పగానే హీరో ఫోన్ తీసుకొని హలో అని అంటాడు. అనగానే ఫోన్లో ఇతనికి రిప్లై ఇస్తున్నారు అనమాట. ఏమనంటే, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ, ఇది టైమ్స్ ఎస్ మిస్ అయింది. ఓకే, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ఐ ఆమ్ కరుణ్గాల్పాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ స్పీకింగ్. ఓకే, ఐ ఆమ్ స్పీకింగ్ అంటే నేను మాట్లాడుతున్నాను, కరుణ్గాల్పాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అంటే నేను ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. హియర్ నియర్ ద రివర్, హియర్ అంటే ఇక్కడ, నియర్ ద రివర్, రివర్ దగ్గర, ఏ 21-year-old గర్ల్స్ బాడీ ఈజ్ అన్ఐడెంటిఫైడ్ అంటే
ఏ 21-year-old girl's బాడీ అంటే మృతదేహం ఈజ్ అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తు తెలియని ఒక మృతదేహం ఉంది. ఆ మృతదేహానికి ఏజ్ ఎంత ఉండొచ్చు అంటే ఏ 21-year-old గర్ల్స్ అంటే ఒక 21 సంవత్సరాల వయసు కలిగినటువంటి మృతదేహం, గుర్తు తెలియని మృతదేహం ఉంది. ఎక్కడ? నియర్ ద రివర్ హియర్, ఇక్కడ నది దగ్గర. ఇంకేం చెప్తున్నాడంటే అండ్ మరియు ద ఐడి ఫ్రమ్ ద బ్యాగ్ అంటే బ్యాగ్ నుండి ఐడి అంటే బ్యాగ్లో నుండి ఐడి హ్యాజ్ అంటే కలిగి ఉంది, అంటే ఆ ఐడిలో కలిగి ఉంది. ఏం కలిగి ఉందంటే ఫాదర్స్ నేమ్ యాజ్ రత్నం అండ్ హిజ్ ఫోన్ నెంబర్ అంటే తండ్రి పేరు రత్నంగా మరియు ఫోన్ నెంబరు బ్యాగులో ఉన్నటువంటి ఐడిలో ఉంది. సో కావున ప్లీజ్ టాక్ టు హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ హియర్. ప్లీజ్ టాక్ టు హిమ్ దయచేసి అతనితో మాట్లాడండి, అండ్ బ్రింగ్ హిమ్ హియర్ అతన్ని ఇక్కడికి తీసుకొని రండి అని ఆ కాల్లో చెప్తారు అనమాట. చెప్తే దానికి హీరో చెప్తుండు ఓకే వి విల్ కమ్, ఓకే వి విల్ కమ్, సరే మేము వస్తాము అని చెప్తాడు హీరో. దానికి నందిని వాళ్ళ ఫాదర్ అడుగుతుండు వాట్ ఈజ్ హీ సేయింగ్ బ్రదర్, వాట్ ఈజ్ హీ సేయింగ్ బ్రదర్, అతను ఏం చెప్తున్నాడు తమ్ముడు? ఇట్ ఈజ్ నాట్ అవర్ గర్ల్ రైట్, ఇట్ ఈజ్ నాట్ అవర్ గర్ల్ రైట్ అంటే కదా. ఏం కదా? ఇట్ ఈజ్ నాట్ అవర్ గర్ల్, అది మన అమ్మాయి కాదు కదా తమ్ముడు అన్నట్లుగా నందిని వాళ్ళ ఫాదర్ అడుగుతాడు. దానికి హీరో చెప్తుండు ఇట్ వోంట్ బి, ఇట్ వోంట్ బి అంటే అది అలా అవ్వదు అని అర్థం. ఇట్ వోంట్ బి అలా అవ్వదు అనగానే ఎస్ అవును, దట్స్ వాట్ ఐఎమ్ ఆల్సో సేయింగ్, దట్స్ వాట్ అంటే అదే, ఐ ఆమ్ ఆల్సో సేయింగ్ నేను కూడా చెప్తున్నాను, అవును అదే నేను కూడా చెప్తున్నాను అని అంటాడు. హీరో చెప్తున్నా అనమాట బ్రదర్ ఇట్ వోంట్ బి అవర్ గర్ల్, అన్న ఇట్ వోంట్ బి అవర్ గర్ల్ అంటే అది మన అమ్మాయి అయి ఉండదు. షల్ వి చెక్ అండ్ కమ్, షల్ వి చెక్ అంటే చెక్ చేద్దామా, అండ్ కమ్ అంటే చెక్ చేసి వద్దామా అని అర్థం. ఓకే అన్న మన అమ్మాయి అయి ఉండదు, చెక్ చేసి వద్దామా అన్నట్లుగా హీరో అంటాడు. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు నో బ్రదర్ వద్దు తమ్ముడు, ఇట్ వోంట్ బి అవర్ గర్ల్ మన అమ్మ అయి ఉండదు, వై షుడ్ వి గో మనం ఎందుకు వెళ్ళాలి, వద్దు తమ్ముడు మన అమ్మ అయి ఉండదు మనం ఎందుకు వెళ్ళాలి అని అడుగుతాడు. దానికి హీరో చెప్తుండు జస్ట్ ఏ ఫార్మాలిటీ, ఇక్కడ ఫార్మాలిటీ అంటే అదొక నియమావళి, అంటే అలా వెళ్ళి రావడం అనేది ఒక నియమావళి. జస్ట్ ఏ ఫార్మాలిటీ, కమ్ రా లెట్స్ గో వెళ్దాం అని అంటాడు. అన్న తర్వాత వీళ్ళు స్పాట్ దగ్గరకు వెళ్తారు. వెళ్ళగానే అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఆయన అంటుండ అనమాట వీళ్ళని హే హూ ఆర్ యూ, డోంట్ స్టాప్ ద వెహికల్ దేర్, మూవ్ ఇట్. హే హూ ఆర్ యూ అంటే ఎవరు మీరు, డోంట్ స్టాప్ ద వెహికల్ దేర్ వెహికల్ని అక్కడ ఆపకండి, మూవ్ ఇట్ దాన్ని అక్కడ నుంచి తీసేయండి అంటాడు. అనగా దానికి హీరో చెప్తుండు వి గాట్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ ద స్టేషన్, వి గాట్ ఏ ఫోన్ కాల్ అంటే మాకొక ఫోన్ కాల్ వచ్చింది, ఫ్రమ్ ద స్టేషన్ స్టేషన్ నుండి మాకొక ఫోన్ కాల్ వచ్చింది అనగానే కానిస్టేబుల్ అంటుండు ఇజ్ ఇట్ సో అంటే అలాగా, కమ్ ఇన్సైడ్ లోపలికి రండి అని అంటాడు. తర్వాత నందిని వాళ్ళ ఫాదర్ మళ్ళీ హీరోతో చెప్తూ ఉంటాడు ఏమనంటే నందిని మైట్ నాట్ హ్యావ్ కమ్ హియర్, నందిని మైట్ నాట్ హ్యావ్ కమ్ హియర్ అంటే నందిని ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు బ్రదర్ తమ్ముడు అంటే తమ్ముడు నందిని ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు. వై షుడ్ వి గో దేర్ మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి, లెట్స్ గో హోమ్ బ్రదర్ అంటే ఇంటికి వెళ్దాం పద తమ్ముడు, మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి, ఇంటికి వెళ్దాం పద తమ్ముడు, నందిని ఇక్కడికి వచ్చి ఉండడు అని అంటాడు. దానికి హీరో చెప్తుండు వి కేమ్ దిస్ ఫార్ అంటే వి కేమ్ మనం వచ్చాము, దిస్ ఫార్ అంటే ఇంత దూరం అంటే ఇంత దూరం మనం వచ్చాము, లెట్స్ చెక్ వన్స్ బ్రదర్ ఒకసారి చెక్ చేద్దామన్నా, ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి చెక్ చేద్దామన్నా అన్నట్లుగా హీరో అంటాడు. ఓకే దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తున్నా అనమాట వెన్ వి సర్చ్డ్ ఫర్ నందిని లాస్ట్ టైం అంటే వెన్ అంటే అప్పుడు, వి సర్చ్డ్ మనం వెతికాము, ఫర్ నందిని కోసం, లాస్ట్ టైం చివరిసారి అంటే మొత్తం కలిపితే మనం లాస్ట్ టైం నందిని కోసం వెతికినప్పుడు షీ కాల్డ్ హజ్
ఆమె మనకి ఫోన్ చేసింది అండ్ కేమ్ హోమ్, ఇంటికి వచ్చింది ఆన్ హర్ ఓన్, అంటే ఆమె సొంతంగా. అంటే లాస్ట్ టైం కూడా మనం నందిని కోసం వెతికినప్పుడు ఆమె కాల్ చేసి ఆమె సొంతంగానే ఇంటికి వచ్చింది, రైట్ కదా. లైక్ వైజ్ అదేవిధంగా షీ విల్ కమ్ బ్యాక్, ఆమె తిరిగి వస్తుంది. పోలీస్ ఆర్ మిస్టేకెన్, అంటే పోలీసులు పొరపాటు పడ్డారు, ఆమె తిరిగి వస్తుంది అదేవిధంగా లాస్ట్ సార్ వచ్చినట్లుగా అన్నట్లుగా చెప్తున్నా అనమాట. తర్వాత పోలీసులు ఆ బాడీని చూడమంటారు. నందిని వాళ్ళ ఫాదర్ బాడీ చూడడానికి వెళ్తాడు. అదే టైంలో అక్కడ బోట్ నడిపే వ్యక్తి ఒకతను హీరోని పిలిచి హీరోతో అంటున్నాడు అనమాట, ఈషీ యువర్ రిలేటివ్, ఈషీ యువర్ రిలేటివ్, అంటే ఆ అమ్మాయి మీ బంధువా అని అడుగుతాడు. ఎస్ అని ఇతను చెప్తాడు. ఓకే, వాట్ వాజ్ రిటర్న్ ఇన్ దట్ లెటర్ షీ హ్యాడ్, ఓకే సరే ఏమి రాసింది ఇన్ దట్ లెటర్, ఆ లెటర్లో, అంటే షీ హ్యాడ్ అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి లెటర్లో ఏమి రాసింది అని ఈ పడవని అడిగే వ్యక్తి హీరోని అడుగుతాడు. అంటే ఏ లెటర్, వాట్ లెటర్, అంటే ఒక లెటరా, ఏ లెటరు అన్నట్లుగా హీరో ఆ పడవని అడిగే వ్యక్తిని అడుగుతాడు. దానికి ఈ పడవని అడిగే వ్యక్తి చెప్తున్నమాట, ఎస్ దెర్ వాజ్ ఎ లెటర్ ఇన్ ద గర్ల్స్ బ్యాగ్, ఎస్ అవును దెర్ వాజ్ ఎ లెటర్, ఒక లెటర్ ఉంది ఇన్ ద గర్ల్స్ బ్యాగ్, అంటే అమ్మాయి యొక్క బ్యాగ్లో ఒక లెటర్ ఉంది. ఐ మై సెల్ఫ్ టుక్ ఇట్ అవుట్, ఐ మై సెల్ఫ్ అంటే నేనే, ఐ మై సెల్ఫ్ నేనే, టుక్ ఇట్ అవుట్ దాన్ని బయటకు తీశాను, దాన్ని అంటే ఇక్కడ ఆ బ్యాగ్ని అన్నట్లు అర్థం. ఓకే, ద పర్సన్ హూ ఈజ్ వాకింగ్ టువార్డ్స్ అస్, అంటే ద పర్సన్ అంటే ఆ వ్యక్తి, ఏ వ్యక్తి, హూ ఈజ్ వాకింగ్ టువార్డ్స్ అస్ అంటే టువార్డ్స్ అంటే వైపుకు, అస్ అంటే మన, అంటే హూ ఈజ్ వాకింగ్ టువార్డ్స్ అస్ మన వైపుకు ఎవరైతే నడుస్తూ ఉన్నారో ఆ వ్యక్తికి ఐ గేవ్ ఇట్ టు హిమ్ నేను అతనికి ఇచ్చాను అని చెప్తాడు. చెప్పగానే హీరో అడుగుతున్నాడు టు హిమ్ అంటే అతనికా అన్నట్లుగా. అంటే అప్పుడు ఆ బోట్ నడిపే వ్యక్తి చెప్తున్నాడు ఎస్ ఐ గేవ్ ఇట్ టు హిమ్, అవును నేను అతనికే ఇచ్చాను అని చెప్తాడు అనమాట. చెప్పగానే హీరో ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నమాట, సార్ బోట్స్ మ్యాన్ సెడ్ హీ హ్యాడ్ గివెన్ యూ ఏ లెటర్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. బోట్స్ మ్యాన్ సెడ్ పడవ నడిపే వ్యక్తి చెప్పాడు, ఏం చెప్పాడు, హీ హ్యాడ్ గివెన్ యూ ఏ లెటర్, అతను నీకు ఒక లెటర్ ఇచ్చాడని పడవ నడిపే వ్యక్తి చెప్పాడు సార్ అనగానే ఈ పోలీస్ చెప్తున్నాడు అనమాట, ఏ లెటర్, లెటరా, దెర్ వాజ్ నో లెటర్, లెటర్ ఏం లేదు, లెటరా, లెటర్ ఏం లేదు అన్నట్లుగా అంటాడు. దానికి హీరో చెప్తుండు నో సార్ హీ సెడ్, లేదు సార్ అతను చెప్పాడు, హీ గేవ్ ఇట్ టు యూ అతను నీకు ఇచ్చాడు అన్నట్లుగా హీరో చెప్తాడు. దానికి పోలీస్ సీరియస్ అయ్యి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట, హే గెట్ లాస్ట్ వీ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ హియర్ సిన్స్ మార్నింగ్ 4 o'clock విత్ ఏ డెడ్ బాడీ, హే గెట్ లాస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, వీ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ అంటే మేము స్ట్రగుల్ అవుతూ ఉన్నాము, హియర్ ఇక్కడ ఎప్పటి నుంచి, సిన్స్ మార్నింగ్ 4 o'clock అంటే ఉదయం 4 గంటల నుంచి మేము ఇక్కడ మదన పడుతూ ఉన్నాము, విత్ ఏ డెడ్ బాడీ ఒక డెడ్ బాడీ తోటి అంటే ఒక శవంతోటి మేము ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ మదన పడుతూ ఉన్నాము. హీ కేమ్ హియర్ టు ఇన్వెస్టిగేట్, హీ కేమ్ హియర్ అంటే ఇతడు వచ్చాడు ఇక్కడికి దేనికి, టు ఇన్వెస్టిగేట్ అంటే విచారణ చేయడానికి ఇతను వచ్చాడు అన్నట్లుగా అతన్ని తిట్టి పంపిస్తాడు అనమాట. అదే టైంలో ఒక కానిస్టేబుల్ ఆ లెటర్ని తీసుకొని వెళ్తుండడం అనేది హీరో నోటీస్ చేస్తాడు. నోటీస్ చేసి అతని వెంటే వెళ్తూ ఉంటాడు. అదే టైంలో హీరో వల్ల మరో నైబర్ అయినటువంటి ఇతను వచ్చి చెప్తుంటాడు అనమాట హీరో తోటి, వేర్ ఆల్ షుడ్ వి సర్చ్ ఫర్ యూ, వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ, షుడ్ వి సర్చ్ మేము వెతకాలి, ఫర్ యూ అంటే నిన్ను, వేర్ ఆల్ షుడ్ వి సర్చ్ ఫర్ యూ ఎక్కడెక్కడ నిన్ను వెతకాలి, ఇట్స్ గెట్టింగ్ లేట్ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్, ఇట్స్ గెట్టింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది దేనికి, ఫర్ యువర్ ఎంగేజ్మెంట్ ఇక్కడ ఆర్ మిస్ అయింది, నాట్ యూ యువర్ అనమాట,
ఫర్ యువర్ ఎంగేజ్మెంట్, ఇట్స్ గెట్టింగ్ లేట్ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్, నీ ఎంగేజ్మెంట్కి లేట్ అవుతుంది. కమ్ సిట్ డౌన్ అంటే వచ్చి కూర్చో అంటే వచ్చి బండెక్కు అన్నట్లుగా ఇతను చెప్తాడు. చూడండి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ని ఫాలో అవుతూ హీరో మరియు అతని నైబర్ వీళ్ళ కాలేజ్కి రావడం జరుగుతుంది. ఓకే, అక్కడ వీరిద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఫస్ట్ వీళ్ళ నైబర్ చెప్తుండు ఏమనంటే, బ్రదర్ ప్రొపీషియస్ టైమ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ఓకే, ఇక్కడ ప్రొపీషియస్ టైం అంటే అనుకూలమైన సమయము లేకపోతే మంచి టైము అని అంటున్నారు. ఫర్ ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్మెంట్కి అనుకూలమైన సమయం ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ అంటే దాదాపుగా అయిపోయింది అని టైం చూసుకొని ఇతడు చెప్తూ ఉంటాడు. అదే టైంలో హీరో చెప్తున్నాడు అనమాట, బ్రదర్ ప్లీజ్ గెట్ డౌన్. ఇక్కడ గెట్ డౌన్ అంటే దిగు అనమాట. ప్లీజ్ గెట్ డౌన్ అంటే దయచేసి బండి దిగండి అన్నట్లుగా హీరో చెప్తాడు. దానికి ఇతడు చెప్తుండు, నౌ వై డిడ్ వి కమ్ టు అవర్ కాలేజ్. నౌ ఇప్పుడు వై డిడ్ వి కమ్ మనం ఎందుకు వచ్చాము, టు అవర్ కాలేజ్ మన కాలేజ్కి మనం ఎందుకు వచ్చాము అని అతడు అడుగుతాడు. హీరో కాలేజ్ యొక్క చైర్మన్ అడుగుతున్నా అనమాట. ఏమని అడుగుతుందంటే, ద పోలీస్ ఈజ్ గోయింగ్ అవుట్ రైట్. పోలీస్ ఈజ్ గోయింగ్ అవుట్ రైట్. పోలీస్ బయటికి వెళ్తున్నాడు కదా. వై డిడ్ హీ కమ్ హియర్ సార్. వై డిడ్ హీ కమ్ హియర్ సార్. అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు సార్. దెర్ వాజ్ ఎ కవర్ ఇన్ హిస్ హ్యాండ్. ఓకే, దెర్ వాజ్ ఎ కవర్ ఒక కవర్ ఉంది. ఇన్ హిస్ హ్యాండ్ అతని చేతిలో ఒక కవర్ ఉంది. దట్ ఈజ్ మనీ రైట్. దట్ ఈజ్ మనీ అది డబ్బు రైట్ కదా, అది డబ్బు కదా అని చైర్మన్ని అడుగుతాడు. అప్పుడు చైర్మన్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి హీరోతో చెప్తున్నమాట, బ్రదర్ వై ఆర్ యూ టాకింగ్ ఆల్ దిస్. వై ఆర్ యూ టాకింగ్ ఎందుకు మాట్లాడుతున్నావు. ఆల్ దిస్ ఇదంతా. బ్రదర్ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు. ఫస్ట్ హూమ్ పర్మిషన్ డిడ్ యూ కమ్ ఇన్. ఓకే, హూమ్ పర్మిషన్ అంటే ఎవరి పర్మిషన్తో డిడ్ యూ కమ్ ఇన్ నువ్వు లోపలికి వచ్చావు. ఫస్ట్ ఎవరి పర్మిషన్తో నువ్వు లోపలికి వచ్చావు, ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఇతను అడుగుతాడు. దానికి హీరో చెప్తున్నాడు, వై డిడ్ యూ గివ్ హిమ్ మనీ సార్. వై డిడ్ యూ గివ్ మీరు ఎందుకు ఇచ్చారు, హిమ్ అతనికి మనీ డబ్బు. ఓకే, మీరు అతనికి డబ్బు ఎందుకు ఇచ్చారు సార్ అని హీరో అడుగుతాడు. దానికి కాలేజ్ చైర్మన్ అడుగుతుండు, మనీ వాట్ ఆర్ యూ టాకింగ్ బ్రదర్. డబ్బా ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు, డబ్బా అని కాలేజ్ చైర్మన్ అనగానే హీరో చెప్తుండు, సార్ దెర్ వాజ్ ఎ లెటర్ నియర్ నందినీస్ డెడ్ బాడీ. దెర్ వాజ్ ఎ లెటర్ అంటే ఒక లెటర్ ఉంది, నియర్ దగ్గర, ఎక్కడ, నందినీస్ డెడ్ బాడీ నందిని యొక్క మృతదేహం దగ్గర ఒక లెటర్ ఉంది. ఐ సా ద కానిస్టేబుల్ బ్రింగింగ్ ఇట్. ఓకే, ఐ సా ద కానిస్టేబుల్ నేను కానిస్టేబుల్ని చూశాను. బ్రింగింగ్ ఇట్ అంటే అది తీసుకురావటం, అంటే కానిస్టేబుల్ అది తీసుకురావటం నేను చూశాను. ఇంకా ఏం చెప్తుండంటే, ఫర్ షూర్ హీ మస్ట్ హ్యావ్ గివెన్ ఇట్ టు యూ. ఫర్ షూర్ అంటే పక్కాగా, హీ మస్ట్ హ్యావ్ గివెన్ అతడు ఇచ్చి ఉంటాడు, తప్పకుండా ఇచ్చి ఉంటాడు, ఇట్ దానిని, టు యూ మీకు, పక్కాగా అతడు అది మీకు ఇచ్చి ఉంటాడు. దట్ ఈజ్ వై అందుకే, దట్ ఈజ్ వై అందుకే, యు గేవ్ హిమ్ సమ్ మనీ ఇన్ రిటర్న్ అంటే యు గేవ్ హిమ్ మీరు ఇచ్చారు, సమ్ మనీ కొంత డబ్బు, ఇన్ రిటర్న్ అంటే బదులుగా లేకపోతే ప్రతిఫలంగా అని కూడా అనుకోవచ్చు. ఓకే, దట్ ఈజ్ వై యు గేవ్ హిమ్ సమ్ మనీ ఇన్ రిటర్న్ అంటే రిటర్న్గా అతనికి మీరు కొంత డబ్బు ఇచ్చారు అందుకే. ఇంకేమంటున్నా అంటే, సార్ వాట్ వాజ్ ఇన్ దట్ లెటర్. సార్ వాట్ వాజ్ ఇన్ దట్ లెటర్ ఆ లెటర్లో ఏముంది సార్. వై డిడ్ యూ గివ్ మనీ ఫర్ దట్ లెటర్ సార్. ఫర్ దట్ లెటర్ అంటే ఆ లెటర్ కోసం, వై డిడ్ యూ గివ్ మనీ మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారు సార్ అని హీరో చైర్మన్ని అడుగుతాడు. అప్పుడు చైర్మన్ అంటాడు, నందిని, హూ ఈజ్ నందిని. నందిని అంటే నందినినా, హూ ఈజ్ నందిని, నందిని ఎవరు అన్నట్లుగా చైర్మన్ అడిగితే చైర్మన్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్తుండు, సార్ అవర్ కాలేజ్ గర్ల్ మన కాలేజ్ అమ్మాయి సార్.
హూ కమిటెడ్ సూసైడ్ టుడే, ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఆ అమ్మాయి సార్, హర్ నేమ్ ఈజ్ నందిని, ఆమె పేరు నందిని సార్ అన్నట్లుగా ఇతడు చెప్తాడు. కాలేజ్ చైర్మన్ అంటుండే ఏమనంటే హో దట్ వన్, హో ఆ అమ్మాయా అన్నట్లుగా చైర్మన్ అంటాడు. తర్వాత ఇంకా చైర్మన్ ఏం చెప్తున్నాడు హీరో తోటి, వై డిడెంట్ యూ సే దిస్ బిఫోర్, వై డిడెంట్ యూ సే అంటే ఎందుకు చెప్పలేదు, దిస్ ఇది, బిఫోర్ అంటే ముందే ఇది నువ్వు ఎందుకు చెప్పలేదు. హీ కేమ్ టు టాక్ రిగార్డింగ్ హర్, హీ కేమ్ టు టాక్ అతడు మాట్లాడడానికి వచ్చాడు, రిగార్డింగ్ హర్ అంటే ఆమె గురించి మాట్లాడడానికి అతడు ఇక్కడ వచ్చాడు. ఐ ఆస్క్డ్ హిమ్ నాట్ టు మెన్షన్, ఓకే, ఐ ఆస్క్డ్ హిమ్ అంటే నేను అతన్ని అడిగాను, ఏమడిగాను, నాట్ టు మెన్షన్, ఇక్కడ మెన్షన్ అంటే చెప్పడం అనమాట, అంటే నేను అతన్ని చెప్పొద్దన్నాను, ఏమనని, అవర్ కాలేజ్ నేమ్ అంటే మన కాలేజ్ పేరు చెప్పొద్దన్నాను, ఇన్ ద మీడియా అంటే మీడియాలో మన కాలేజ్ గురించి చెప్పొద్దని నేను అన్నాను, ఓకే, ఆ విషయం గురించి మాట్లాడడానికి అతడు వచ్చాడు అన్నట్లుగా చైర్మన్ చెప్తాడు. ఇంకేం చెప్తుండంటే వై షుడ్ ఐ గివ్ హిమ్ మనీ ఫర్ దట్, వై షుడ్ ఐ గివ్ హిమ్ మనీ, నేను అతనికి డబ్బు ఎందుకు ఇస్తాను, ఫర్ దట్ దానికోసము, యు ఆర్ టాకింగ్ టు మీ విత్ రాంగ్ ఇంటెన్షన్, ఓకే, యు ఆర్ టాకింగ్ టు మీ నువ్వు నాతో మాట్లాడుతున్నావు, విత్ రాంగ్ ఇంటెన్షన్ అంటే తప్పుడు ఉద్దేశంతో నువ్వు నాతో మాట్లాడుతున్నావు, దానికోసం నేను అతనికి డబ్బు ఎందుకు ఇస్తాను అంటాడు. ఇంకేమంటాడంటే లుక్ యూ షుడెంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ టాక్ ఆల్ దీస్, ఓకే, యూ షుడెంట్ స్టాండ్ అంటే నువ్వు నిలబడకూడదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా ముందు, అండ్ మరియు షుడెంట్ టాక్ ఆల్ దీస్ అంటే ఇవన్నీ మాట్లాడకూడదు అనమాట, అంటే నువ్వు నా ముందు నిలబడి ఇవంతా మాట్లాడకూడదు. దానికి హీరో ఏమంటున్నాడంటే నో సార్ యు హ్యావ్ డన్ సమ్ మిస్టేక్, నో సార్ లేదు సార్, యూ హ్యావ్ డన్ అంటే మీరు చేశారు, సమ్ మిస్టేక్ అంటే ఏదో పొరపాటు మీరు చేశారు, ఫర్ షూర్ యు గేవ్ హిమ్ మనీ, ఫర్ షూర్ అంటే పక్కాగా, యు గేవ్ హిమ్ మనీ మీరు అతనికి డబ్బు ఇచ్చారు, మీరు ఏదో పొరపాటు చేశారు అందుకే పక్కాగా మీరు అతనికి డబ్బు ఇచ్చారు అంటాడు అనమాట. దానికి ఈ చైర్మన్ పక్కన ఉన్న వ్యక్తి చెప్తున్నాడనమాట, హే వాట్ ఆర్ యూ టాకింగ్, హే వాట్ ఆర్ యూ టాకింగ్, ఏ ఏం మాట్లాడుతున్నావు, ఐ హ్యావ్ బీన్ సో పేషెంట్, ఓకే, ఐ హ్యావ్ బీన్ అంటే నేను ఉన్నాను, ఎలా, సో పేషెంట్ అంటే ఇక్కడ పేషెంట్ అంటే ఓపిక్గా ఉన్నాడు అనమాట, ఐ హ్యావ్ బీన్ సో పేషెంట్ నేను చాలా ఓపిక్గా ఉన్నాను, బట్ కానీ యు ఆర్ టాకింగ్ టూ మచ్ అంటే చాలా ఎక్కువగా, యు ఆర్ టాకింగ్ టూ మచ్ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, జస్ట్ 2 days ago, జస్ట్ 2 days ago అంటే 2 రోజుల క్రితమే, యు ఆర్ స్కేర్డ్ టు ఈవెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే యు ఆర్ స్కేర్డ్ అంటే నువ్వు భయపడ్డావు, టు ఈవెన్ స్టాండ్ అంటే నిలబడ్డాం, ఈవెన్ అంటే కూడా అంటే నిలబడడానికి కూడా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే ఆయన ముందు 2 రోజుల క్రితం నిలబడడానికే భయపడ్డావు, బట్ కానీ టుడే ఈరోజు యు ఆర్ టాకింగ్ టు హిమ్ లైక్ ఏ హీరో, యు ఆర్ టాకింగ్ టు హిమ్ నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు, లైక్ ఏ హీరో ఒక హీరో లాగా నువ్వు ఈరోజు ఆయనతో మాట్లాడుతున్నావు, యు హ్యాడ్ బెటర్ గెట్ అవుట్ ఆఫ్ హియర్, యు హ్యాడ్ బెటర్ అంటే ఏదైనా పని చేయడం మంచిది అని చెప్పడానికి హ్యాడ్ బెటర్ యూజ్ చేస్తాం, యు హ్యాడ్ బెటర్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడం మంచిది అన్నట్లుగా ఇతను హీరో తోటి చెప్తాడు అనమాట, ఓకే. దానికి హీరో చెప్తుండు, వై ఆర్ యూ షౌటింగ్ అన్నెసెసరీలీ, వై ఆర్ యూ షౌటింగ్ ఎందుకు అరుస్తున్నావు, అన్నెసెసరీలీ అనవసరంగా, నువ్వెందుకు అనవసరంగా అరుస్తున్నావు, నోయింగ్ హిస్ ఫాల్ట్ ఇక్కడ ఫాల్ట్ అంటే తప్పు అనమాట, హిస్ ఫాల్ట్ అంటే ఆయన తప్పు తెలిసి, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ స్కేర్ టు టాక్, హీ హిమ్సెల్ఫ్ అంటే ఆయనే, ఈజ్ స్కేర్ టు టాక్ మాట్లాడడానికి భయంగా ఉన్నాడు, ఆయన తప్పు తెలుసుకొని ఆయనే మాట్లాడడానికి భయంగా ఉన్నాడు, వై ఆర్ యూ కమ్మింగ్ ఇన్ బిట్వీన్ అంటే మధ్యలోకి, వై ఆర్ యూ కమ్మింగ్ నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి, ఐ ఆమ్ టాకింగ్ ఓన్లీ టు హిమ్, ఐ ఆమ్ టాకింగ్ నేను మాట్లాడుతున్నాను, ఓన్లీ టు హిమ్ అంటే ఆయనతో మాత్రం నేను మాట్లాడుతున్నాను, మధ్యలోకి నువ్వెందుకు వస్తున్నావు, ఆయన తప్పు తెలుసుకొని ఆయనే భయంగా ఉన్నాడు,
నువ్వెందుకు అనవసరంగా అరుస్తున్నావు అని హీరో అంటాడు. దానికి చైర్మన్ సీరియస్ అయ్యి ఆయన చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నా అంటే, డూ యూ థింక్ ఐ ఆమ్ టాకింగ్ టు యూ అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్? ఓకే, గెటింగ్ ఇన్ టు ట్రబుల్ అంటే సమస్యల్లోకి చిక్కుకోవడం అనమాట. ఓకే, డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా ఏమని? ఐ ఆమ్ టాకింగ్ టు యూ, నేను నీతో మాట్లాడుతున్నానని. అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్ అంటే చిక్కుల్లోకి పడతాననే భయంతో నేను నీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? యు కాన్ డూ ఎనీథింగ్, యు కాన్ డూ ఎనీథింగ్, నువ్వు ఏమీ చేయలేవు. ఇఫ్ యు డోంట్ గో ఫ్రమ్ హియర్, ఇఫ్ యు డోంట్ గో ఫ్రమ్ హియర్, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే ఐ విల్ స్లిట్ యువర్ థ్రోట్ అండ్ త్రో యు అవే. ఐ విల్ స్లిట్, ఇక్కడ స్లిట్ అంటే చీల్చడం అనమాట. ఐ విల్ స్లిట్ యువర్ థ్రోట్ అంటే నీ గొంతు చీల్చి, అండ్ త్రో యు అవే అంటే నిన్ను ఇసిరి పారేస్తాను అన్నట్లు. నీ గొంతు చీల్చి ఇసిరి పారేస్తాను అంటే నీ గొంతు కోసి ఇసిరి పారేస్తాను అన్నట్లుగా ఈ చైర్మన్ హీరోని అంటాడు. అంతేకాకుండా ఇంకేం చెప్తుందంటే, యస్ ఐ బ్రైబ్డ్ ద పోలీస్ హూ కేమ్ హియర్. యస్ అవును, ఐ బ్రైబ్డ్ ద పోలీస్. ఇక్కడ బ్రైబ్ అంటే లంచం ఇవ్వడం, బ్రైబ్డ్ కాబట్టి లంచం ఇచ్చాను. ద పోలీస్ అంటే అవును, నేను పోలీస్కి లంచం ఇచ్చాను. హూ కేమ్ హియర్, ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఆ పోలీస్కి నేను లంచం ఇచ్చాను. వాట్ ద హెల్ కెన్ యూ డూ, వాట్ ద హెల్ కెన్ యూ డూ అంటే అసలు నువ్వు ఏం చేయగలవు. ఓకే, ఐ హ్యావ్ ద లెటర్ షీ రోట్ బిఫోర్ షీ డైడ్. ఓకే, ఐ హ్యావ్ ద లెటర్ షీ రోట్ అంటే ఆమె రాసిన లెటర్ నా దగ్గర ఉంది. బిఫోర్ షీ డైడ్ అంటే ఆమె చనిపోకముందు, అంటే ఆ అమ్మాయి చనిపోకముందు రాసిన లెటర్ నా దగ్గర ఉంది. ఇంకేం చెప్తుందంటే, షీ రోట్ దట్ ఐ వాజ్ ద రీజన్ ఫర్ హర్ డెత్. ఓకే, షీ రోట్ ఆమె రాసింది, ఏం రాసిందంటే ఐ వాజ్ ద రీజన్ ఫర్ హర్ డెత్. ఓకే, ఫర్ హర్ డెత్ ఆమె చావుకి ఐ వాజ్ ద రీజన్, నేనే రీజన్, ఆమె చావుకి నేనే కారణం అని షీ రోట్ ఆమె రాసింది. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ అంటే నన్ను ఏం చేయమంటావు. ద పోలీస్ గేవ్ ద లెటర్ అండ్ టుక్ ద మనీ. ద పోలీస్ గేవ్ ద లెటర్ అంటే పోలీస్ లెటర్ ఇచ్చాడు, టుక్ ద మనీ అంటే డబ్బు తీసుకున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అంటే ఈ చైర్మన్, యూ స్పోక్ ఆల్ దిస్ ఫర్ ద లెటర్ రైట్. యూ స్పోక్ ఆల్ దిస్ అంటే నువ్వు ఇదంతా మాట్లాడావు ఫర్ ద లెటర్ రైట్, లెటర్ కోసం కదా. డూ వాట్ ఎవర్ యూ కెన్, డూ వాట్ ఎవర్ యూ కెన్ అంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, అంటే నువ్వేం చేయగలవో చేసుకో. యు ఆర్ సస్పెండెడ్, యు ఆర్ సస్పెండెడ్ అంటే నిన్ను సస్పెండ్ చేశాను. ఓకే, ఐ షుడెంట్ సీ యూ అగైన్, ఐ షుడెంట్ సీ యూ అగైన్ నేను నిన్ను మళ్ళీ చూడకూడదు. హీరో యొక్క నైబర్ కూడా రూమ్లోకి ఎంటర్ అయ్యి అతను మాట్లాడుతున్నాడు అనమాట. సారీ సార్, హీ డిడ్ ఇట్ బై మిస్టేక్. సారీ సార్, క్షమించండి సార్. హీ డిడ్ ఇట్ బై మిస్టేక్ అంటే పొరపాటున అది అతను చేశాడు. ఐ విల్ మేక్ హిమ్ అండర్స్టాండ్, ఐ విల్ మేక్ హిమ్ అండర్స్టాండ్ నేను అతనికి అర్థమయ్యేటట్లు చెప్తాను, అతను పొరపాటున చేశాడు సార్ అని చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అక్కడ ఒక చిన్న ఫైట్ జరుగుద్ది. కోపంలో హీరో వచ్చేసి చైర్మన్ని కొడతాడు అనమాట. కొట్టిన తర్వాత బయటికి తీసుకెళ్ళి చెప్తుండ అనమాట హీరో ఒక నైబర్ హీరోకి. ఓకే, ఆర్ యు అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్, ఆర్ యు అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ నువ్వేం చేస్తున్నావో ఆర్ యు అవేర్ ఆఫ్ అంటే నీకేమన్నా అవగాహన ఉందా, అంటే అవగాహన ఉందా అంటే తెలుస్తుందా, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అన్నట్లుగా. ఓకే, యు ఆర్ స్పీకింగ్ అగైనెస్ట్ హిమ్, అగైనెస్ట్ హిమ్ అంటే అతనికి వ్యతిరేకంగా యు ఆర్ స్పీకింగ్ నువ్వు మాట్లాడుతున్నావు. యు ఆర్ మెర్లీ ఏ పీటీ సార్. ఓకే, ఇక్కడ మెర్లీ మీన్స్ సాధారణమైన, లేకపోతే నువ్వు ఒక మామూలు అని అంటున్నా. ఓకే, యు ఆర్ మెర్లీ ఏ పీటీ సార్ నువ్వు సాధారణమైన ఒక పీటీ సార్వి, లేకపోతే నువ్వు మామూలు ఒక పీటీవి. హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఓకే, హీ ఈజ్ ద చైర్మన్ అతను చైర్మన్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఈ సంస్థకు ఆయన చైర్మన్. నువ్వు ఒక మామూలు పీటీవి మాత్రమే, నువ్వు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అన్నట్లుగా
ఇతను హీరోని అంటాడు. నందిని చనిపోవడంతో నందిని వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తాడు అనమాట. అక్కడ స్టేషన్లో ఈ విధంగా అడుగుతుంటారు అనమాట, కంప్లైంట్ ఎగ్నెస్ట్ హూమ్, కంప్లైంటా ఎగ్నెస్ట్ హూమ్, ఎవరికి వ్యతిరేకంగా కంప్లైంట్ అని పోలీసులు అడగగానే జీపీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గురు పురుషోత్తమన్, జీపీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గురు పురుషోత్తమన్ అని ఓకే అనగానే ఇతను కంప్లైంట్ తిరిగిచ్చేసి టేక్ ఇట్ కమ్ బిహైండ్, తీసుకో ఇది కొంచెం వెనక్కి రా అన్నట్టుగా స్టేషన్లో కొంచెం వెనక్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి చెప్తుంటాడు అనమాట, సిట్ హియర్ ఫర్ సమ్ టైమ్, ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 10 minutes. ఓకే, సిట్ హియర్ ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు ఇక్కడ కూర్చో, ఐ విల్ బీ బ్యాక్, నేను తిరిగి వస్తాను, ఇన్ 10 minutes, 10 నిమిషాల్లో నేను తిరిగి వస్తాను, ఇక్కడ కూర్చో అని చెప్పగానే నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు, ఓకే సార్, సరే సార్ అని చెప్పి అక్కడ కూర్చుంటాడు అనమాట. తర్వాత ఈ పోలీసు బయటికి వెళ్ళి జీపీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ యొక్క పిఏ ఎవరైతే ఉంటారో ఆయనకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట. ఇవ్వగానే ఇతను చెప్తుండు, ఏం చెప్తుండంటే హౌ డేర్ హీ, ఎంత ధైర్యం వాడికి, హీ వుడ్ స్టాండ్ లైక్ ఏ కోవర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సార్. ఓకే, హీ వుడ్ స్టాండ్ అంటే నిలబడేవాడు, హీ వుడ్ స్టాండ్ అంటే అతడు నిలబడేవాడు, లైక్ ఎలా, ఏ కావర్డ్ అంటే ఒక పిరికివాడిలాగా నిలబడేవాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ సార్ అంటే సార్ ముందు ఒక పిరికివాడిలాగా నిలబడేవాడు, హీ ఈజ్ థ్రెటనింగ్ అస్ టుడే, ఈరోజు అతడు మనల్ని బెదిరిస్తున్నాడు అని అంటాడు. మోర్ ఓవర్ పైగా హ్యాడ్ హీ కంప్లైంట్ ఇన్ ద స్టేషన్లో కంప్లైంట్ చేశాడా, హ్యాడ్ హీ కంప్లైంట్ ఇన్ ద స్టేషన్లో కంప్లైంట్ చేశాడా, మేక్ హిమ్ సిట్ దేర్ ఆల్ నైట్, మేక్ హిమ్ సిట్ దేర్ అంటే అక్కడ కూర్చోబెట్టు, ఆల్ నైట్ రాత్రంతా అతన్ని అక్కడ కూర్చోబెట్టు, అనదర్ గాయ్ విల్ కమ్ లుకింగ్ ఫర్ హిమ్. ఓకే, అనదర్ గాయ్ అంటే ఇంకొకడు, విల్ కమ్ వస్తాడు. ఓకే, ఇంకొకడు వస్తాడు, లుకింగ్ ఫర్ హిమ్ అంటే అతన్ని ఎత్తుక్కుంటా. ఓకే, మేక్ హిమ్ ఆల్సో సిట్ అంటే అతన్ని కూడా కూర్చోబెట్టు. ఇతను ఇంకేం చెప్తుండంటే ఐ విల్ ఎండ్ దిస్ టుమారో ఇన్ ద స్టేషన్. ఓకే, ఐ విల్ ఎండ్ అంటే నేను ముగిస్తాను, దిస్ ఇది రేపు, ఇన్ ద స్టేషన్ అంటే స్టేషన్లో రేపు నేను ఇది ముగిస్తాను, వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టు అన్నట్లుగా ఇతను చెప్తాడు. చెప్పగానే ఈ పోలీస్ అతను చెప్తుండు, సార్ ఇన్ ద స్టేషన్, సార్ స్టేషన్లోనా అనగానే ఇతను చెప్తుండు, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ అంటే ఏం జరిగినా సరే, అంటే ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, దాన్ని నేను చూసుకుంటాను. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను. లెట్స్ ఎండ్ దిస్ మ్యాటర్, లెట్స్ ఎండ్ అంటే ఎండ్ చేసేద్దాం, దిస్ మ్యాటర్ అంటే ఈ విషయాన్ని ముగించేద్దాం, ఏం జరిగినా నేను చూసుకుంటాను, వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టు. నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉండగా నందిని వాళ్ళ ఫాదర్ ఇంటికి రాకపోవడంతో నందిని వాళ్ళ ఇంట్లో కంగారు పడుతూ ఉంటారనమాట. అదే టైంలో నందిని వాళ్ళ నైబర్ వచ్చి నందిని వాళ్ళ మదర్ని అడుగుతున్నారు అనమాట, ఏమనంటే వాట్ హ్యాపెండ్, బ్రదర్ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్, వాట్ హ్యాపెండ్ ఏమైంది, బ్రదర్ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్, ఎట్ అంటే ఇక్కడ ఇంకా, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదా, ఏమైంది అని అడగగానే నందిని వాళ్ళ మదర్ చెప్తుంది, ఎస్, డోంట్ నో వేర్ హీ హ్యాస్ గాన్, అవును, డోంట్ నో తెలియదు, వేర్ హీ హ్యాస్ గాన్ అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఐ ఆమ్ స్కేర్డ్ ఎలాట్, ఎలాట్ అంటే చాలా, ఐ ఆమ్ స్కేర్డ్ అంటే నాకు చాలా భయంగా ఉంది, హిస్ ఫోన్ ఈజ్ ఆల్సో స్విచ్డ్ ఆఫ్, అతని ఫోన్ కూడా స్విచ్డ్ ఆఫ్లో ఉంది అన్నట్లుగా ఏమని చెప్తుంది. చెప్పగానే ఇక నైబర్ చెప్తుంది, డోంట్ వరీ కంగారు పడొద్దు, ఐ విల్ ఆస్క్ కన్గవేల్ టు లుక్ ఫర్ హిమ్. ఓకే, ఐ విల్ ఆస్క్ కన్గవేల్ అంటే ఇక్కడ కన్గవేల్ అంటే హీరో అనమాట, హీరో నేమ్ ఇది. ఐ విల్ ఆస్క్ కన్గవేల్ టు లుక్ ఫర్ హిమ్, లుక్ ఫర్ అంటే వెతకడం అనమాట, అతన్ని వెతకడం కోసం నేను వెతకమని కన్గవేల్ని అడుగుతాను, కంగారు పడొద్దు అని ఈమె చెప్తుంది. స్టేషన్లో నైట్ అంతా గడిచిపోద్ది. స్టేషన్కి నెక్స్ట్ మార్నింగ్ ఈ పోలీస్ అతను రాగానే నందిని వాళ్ళ ఫాదర్ అడుగుతుందన్నమాట, సార్
ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ లాస్ట్ నైట్. ఓకే, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచి? సిన్స్ లాస్ట్ నైట్ అంటే లాస్ట్ నైట్ నుండి మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. టేక్ దిస్ కంప్లైంట్ సార్, ఈ కంప్లైంట్ తీసుకోండి సార్ అని నందిని వాళ్ళ ఫాదర్ అడగగానే ఈ పోలీస్ అతను చెప్తుండు, ఈజ్ దట్ సో, ఈజ్ దట్ సో, అలాగా, వై ఆర్ యూ ఇన్ హరీ, వై ఆర్ యూ ఇన్ హరీ, ఇన్ హరీ అంటే తొందరలో ఉండడం అనమాట. వై ఆర్ యూ ఇన్ హరీ అంటే అంత తొందరగా ఎందుకున్నావు, బీ పేషెంట్, ఓకే, ఓపిక్గా ఉండు, ఓకే, ఐ విల్ టేక్ ఇట్, నేను తీసుకుంటాను, పేషెంట్గా ఉండు, ఎందుకంత తొందరగా ఉన్నావు అన్నట్లుగా ఈ పోలీస్ అతను చెప్తాడు. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు, సార్ ఐ ప్లీడ్ యూ, సార్ ఐ ప్లీడ్ యూ, ప్లీడ్ అంటే వేడుకోవడం లేకపోతే బ్రతిమిలాడుకోవడాన్ని ప్లీడ్ అంటాం. ఓకే, సార్ ఐ ప్లీడ్ యూ, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్లీజ్ టేక్ దిస్ కంప్లైంట్, ప్లీజ్ టేక్ దిస్ కంప్లైంట్, ఈ దయచేసి ఈ కంప్లైంట్ తీసుకోండి అని అడుగుతాడు. అదే టైంలో హీరో స్టేషన్కి వచ్చి నందిని వాళ్ళ ఫాదర్ తోటి చెప్తున్నాడు అనమాట, బ్రదర్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, బ్రదర్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, అన్నా ఇక్కడేం చేస్తున్నావు, వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ యూ సిన్స్ లాస్ట్ నైట్. ఓకే, వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ యూ అంటే మేము నీ కోసం వెతుకుతున్నాము. ఎప్పటి నుంచి? సిన్స్ లాస్ట్ నైట్, లాస్ట్ నైట్ నుంచి మేము నీ కోసం వెతుకుతున్నాము, ఇక్కడేం చేస్తున్నావు అన్నట్లుగా హీరో అడిగితే నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు, ఐ వాజ్ హియర్ ద హోల్ నైట్. ఓకే, అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, రాత్రి అంతా ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నాను అనమాట. ఐ వాజ్ హియర్ ద హోల్ నైట్, నైట్ అంతా ఇక్కడే ఉన్నాను. ఐ కేమ్ హియర్ టు ఫైల్ ఏ కంప్లైంట్ బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్. ఓకే, ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చాను దేనికి? టు ఫైల్ ఏ కంప్లైంట్, ఒక కంప్లైంట్ని ఫైల్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను, బట్ కానీ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్, దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్, వారు అది తీసుకోవట్లేదు అని చెప్తాడు. చెప్పగానే ఈ పోలీస్ అతను చెప్తున్నాడు, వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఏ క్లోజ్డ్ కేస్. ఓకే, వై ఆర్ యూ టాకింగ్, ఎందుకు మాట్లాడుతున్నావు, అబౌట్ గురించి, దేని గురించి? ఏ క్లోజ్డ్ కేస్, ఒక ముగిసిపోయిన కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? డోంట్ వీ హ్యావ్ అదర్ జాబ్, వేరే పని మాకు లేదా, క్లోజ్ అయిన కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని పోలీస్ అతను. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు, ఏం చెప్తుండంటే, సార్ హౌ వుడ్ ఇట్ బి ఏ క్లోజ్డ్ కేస్, ప్లీజ్ టేక్ ద కంప్లైంట్. హౌ వుడ్ ఇట్ బి అంటే ఎలా అవుతుంది అని అన్నమాట. ఏమవుతుంది? ఏ క్లోజ్డ్ కేస్ అంటే ఒక క్లోజ్ అయిన కేసు లాగా ఎలా అవుతుంది సార్ అది, ప్లీజ్ టేక్ ద కంప్లైంట్, కంప్లైంట్ తీసుకోండి అని అడుగుతాడు. దానికి హీరో చెప్తుండు, బ్రదర్ వై డిడ్ యూ కేమ్ హియర్, బ్రదర్ వై డిడ్ యూ కేమ్ హియర్, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఇంకా హీరో ఏం చెప్తుందంటే, వీ హ్యావ్ టు టాక్ టు పీపుల్, వీ హ్యావ్ టు టాక్ టు పీపుల్ అంటే మనం మాట్లాడాలి జనాలతో, ఇక్కడ పీపుల్ ప్రజలతో. ఏ ప్రజలు అంటే వాళ్ళు whom they will subdue, ఇక్కడ సబ్డ్యూ అంటే బ్రింగ్ అండర్ కంట్రోల్ అనమాట, అంటే కంట్రోల్లోకి తీసుకోవటం అనమాట. అంటే ఎవరైతే కంట్రోల్లోకి తీసుకుంటారో, ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎవరు చెబితే వింటారో వాళ్ళతోటి మనం మాట్లాడాలి అన్నట్లుగా ఇక్కడ సిచ్యువేషన్ అనమాట. వీ హ్యావ్ టు టాక్ టు పీపుల్ whom they will subdue, ఎవరైతే ఈ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొని ఎవరు చెప్తే వింటారో వాళ్ళకు చెప్పాలి, మనం వాళ్ళతో మాట్లాడాలి అన్నట్లుగా హీరో చెప్తాడు. దానికి పోలీస్ అతను చెప్తుండు, టు హూమ్, ఎవరికి, టెల్ మీ, చెప్పు, ఎవరికి? హీరోని కొడతాడు అనమాట. అప్పుడు నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు ఏమనంటే, వై ఆర్ యూ హిట్టింగ్ హిమ్, హీ కేమ్ హియర్ ఫర్ మీ, డోంట్ హిట్ హిమ్. ఓకే, వై ఆర్ యూ హిట్టింగ్ హిమ్, అతన్ని ఎందుకు కొడుతున్నారు? హీ కేమ్ హియర్ ఫర్ మీ, అతడు ఇక్కడికి నా కోసం వచ్చాడు, డోంట్ హిట్ హిమ్, అతన్ని కొట్టొద్దు. దానికి హీరో ఏం చెప్తుందంటే, లీవ్ ఇట్ బ్రదర్, లీవ్ ఇట్ బ్రదర్, వదిలే అన్న, దీస్ పీపుల్ విల్ షో దేర్ వ్యాలర్ టు డౌన్ ట్రోడెన్ లైక్ అస్. ఓకే, ఇక్కడ వ్యాలర్ అంటే ప్రతాపం. ఓకే, దీస్ పీపుల్ విల్ షో దేర్ వ్యాలర్ అంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తారు ఎవరి మీద? టు డౌన్ ట్రోడెన్, ఇక్కడ డౌన్ ట్రోడెన్ అంటే అనగబడిన ప్రజల మీద, అంటే
ఎవరైతే కింది స్థాయిలో ఉంటారో ప్రజలు, ఆ ప్రజల మీద లైక్ అజ్ అంటే మనలాంటి చిన్న వాళ్ళ మీదనే ఇలాంటి వాళ్ళు ప్రతాపం చూపిస్తారు, వదిలేయి అన్న అన్నట్లుగా హీరో చెప్తాడు అన్న. కూర్చోండి అయ్యా. స్టేషన్కి వచ్చిన జీపీ హీరోతో మాట్లాడుతుందన్నమాట. ఏం చెప్తుందంటే, డూ యు నో హూమ్ యు హ్యావ్ టచ్డ్? డూ యు నో, నీకు తెలుసా? హూమ్ యు హ్యావ్ టచ్డ్, నువ్వు ఎవరిని టచ్ చేసావో నీకు తెలుసా? ద ఐకాన్ ఆఫ్ ది సిటీ. ఓకే, ద ఐకాన్ అంటే ఒక గుర్తు, ఆఫ్ దిస్ సిటీ, ఈ సిటీకే ఒక గుర్తుని నేను, అది జీపీ, ఆ గుర్తు నువ్వు టచ్ చేసావు. ఓకే, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఫేట్ ఆఫ్ ఎనీ వన్, ఇక్కడ లుక్ ఇన్ టు అంటే పరిశీలించడం అనమాట. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఫేట్ అంటే తలరాతని, ఆఫ్ ఎనీ వన్ అంటే ఎవరి తలరాతనైనా నువ్వు పరిశీలిస్తే, ఇన్ దిస్ టౌన్, ఈ టౌన్లో, ద నేమ్ జీపీ విల్ ఓన్లీ బి దేర్, అక్కడ జీపీ నేమ్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇఫ్ ఐ కిల్ యూ ఇన్ దిస్ రూమ్, ఇఫ్ ఐ కిల్ యూ ఇన్ దిస్ రూమ్, ఈ రూమ్లో నేను చంపితే, వుడ్ ఎనీ వన్ డేర్, వుడ్ ఎనీ వన్ డేర్ అంటే ఎవరైనా డేర్ చేస్తారా, దేనికి? టు థ్రెటన్ మీ, నన్ను బెదిరించడానికి, లైక్ యూ, నీలాగా. ఓకే, నిన్ను ఇక్కడ ఈ రూమ్లో చంపితే నన్ను బెదిరించడానికి ఎవరైనా నీలాగా డేర్ చేస్తారా అంటాడు. అనగానే అప్పుడు హీరో చెప్తుండు, ఏం చెప్తుండంటే, సార్ ఈజ్ ఇట్ 8 o'clock సార్, ఈజ్ ఇట్ 8 o'clock సార్ అంటే టైం ఇది అయిందా అని అడుగుతాడు. అడగగానే ఈ జీపీ చెప్తుండు, వాట్, ఏంటి అంటాడు. దానికి మళ్ళీ హీరో చెప్తుండు, మై వాచ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఈజ్ ఇట్ 8 o'clock సార్, నా వాచ్ పని చేయట్లేదు, ఈజ్ ఇట్ 8 o'clock సార్, టైం 8 అయిందా సార్, నా వాచ్ పని చేయట్లేదు అని అంటాడు. దానికి ఈ జీపీ చెప్తుండు, వై, ఎందుకు? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరగబోతుంది? ఎట్ 8 o'clock అంటే 8ంటికి ఏం జరగబోతుంది, ఎందుకు అని అడుగుతాడు. యూ కేమ్ ఫర్ నందినీస్ డెత్, యూ కేమ్, నువ్వు వచ్చావు, ఫర్ నందినీస్ డెత్ అంటే నందిని యొక్క చావుకి నువ్వు వచ్చావు, లెట్స్ సీ, చూద్దాం, హూ విల్ కమ్ ఇఫ్ యు డై, ఇఫ్ యు డై, నువ్వు చనిపోతే, హూ విల్ కమ్, ఎవరు వస్తారో చూద్దాం. ఓకే, నందిని చనిపోతే నువ్వు వచ్చావు అంటే నందిని చావుకి నువ్వు వచ్చావు, యూ కేమ్ ఫర్ నందినీస్ డెత్, లెట్స్ సీ, చూద్దాం, హూ విల్ కమ్ ఇఫ్ యు డై, నువ్వు చనిపోతే ఎవరు వస్తారో చూద్దాం అని అంటాడు. దానికి మళ్ళీ హీరో వాడు చెప్తుండు, ఈజ్ ఇట్ 8, 8 అయ్యిందా అని అడుగుతాడు. దానికి మళ్ళీ ఇతను చెప్తుండు, వాట్స్ దేర్ ఎట్ 8 o'clock, వాట్స్ దేర్ ఎట్ 8 o'clock అంటే 8 గంటలకు ఏముంది, వాట్ విల్ హ్యాపెన్, ఏం జరుగుతుంది? అదే టైంలో పోలీసులకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాగానే పోలీసులు జీపీతో చెప్తున్నారు అనమాట. ఏం చెప్తుందంటే, సార్ దెర్ ఈస్ ఎ బిగ్ ఇష్యూ, ఒక పెద్ద ఇష్యూ ఉంది సార్ అనగానే ఇతను చెప్తుండు, వాట్ హ్యాపెండ్, ఏమైంది అడుగుతాడు. దానికి ఈ పోలీస్ అతను చెప్తుండు, సార్ నోయింగ్ దట్ వీ డోంట్ యాక్సెప్ట్ హిస్ కంప్లైంట్, నోయింగ్ దట్ అంటే తెలిసి, ఏం తెలిసి? వీ వోంట్ యాక్సెప్ట్ అంటే మనం యాక్సెప్ట్ చేయమని, హిస్ కంప్లైంట్ అతని కంప్లైంట్ని యాక్సెప్ట్ చేయమని తెలిసి, ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ అంటే నిన్ననే, హీ గేవ్ ఏ కంప్లైంట్ టు సీఎం సెల్. ఓకే, హీ గేవ్ ఏ కంప్లైంట్, ఒక కంప్లైంట్ ఇచ్చాడు, టు సీఎం సెల్ అంటే డైరెక్ట్గా సీఎం ఆఫీస్కే ఒక కంప్లైంట్ ఇచ్చాడు. దట్ ఏమనంటే, యూ హ్యావ్ మర్డర్డ్ నందిని, యూ హ్యావ్ మర్డర్డ్ నందిని, మీరు నందినిని చంపారని నిన్ననే సీఎం ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు? నోయింగ్ దట్ వీ వోంట్ యాక్సెప్ట్ హిస్ కంప్లైంట్ అంటే మనం కంప్లైంట్ని అంగీకరించమని తెలిసి నిన్ననే సీఎం ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు, మీరు నందినిని చంపారని అని చెప్తాడు. తర్వాత ఇంకేం చెప్తుందంటే, వీ కాన్ డూ ఎనీథింగ్ టు హిమ్ నౌ, వీ కాన్ డూ ఎనీథింగ్ టు హిమ్ అంటే అతన్ని ఇప్పుడు మనం ఏమీ చేయలేము. ఓకే, యూ హ్యాడ్ బెటర్ గో ఫ్రమ్ హియర్ సార్, యూ హ్యాడ్ బెటర్ ఎప్పుడు ఏదైనా ఒక పని చేస్తే మంచిది అని సలహాగా చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, యూ హ్యాడ్ బెటర్ గో ఫ్రమ్ హియర్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళడం మంచిది సార్ అన్నట్లుగా ఈ పోలీస్ అతను చెప్తాడు. చెప్పగానే ఇతను చెప్తుండే హీరోతోటి, యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ జస్ట్ టు హ్యూమిలియేట్ మీ రైట్, యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అంటే నువ్వంతా చేస్తున్నావు జస్ట్ టు హ్యూమిలియేట్, ఇక్కడ హ్యూమిలియేట్ అంటే అవమానపరచడం అనమాట,
జస్ట్ టు హ్యూమిలియేట్ మీ అంటే నన్ను అవమానించడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావు, రైట్ కదా? ఇట్స్ మై మిస్టేక్ టు థింక్ ఆఫ్ యూ యాజ్ ఎ స్మాల్ కిడ్. ఓకే, ఇట్స్ మై మిస్టేక్, ఇది నా తప్పు. ఏంటి? టు థింక్ ఆఫ్ యూ, నిన్ను అనుకోవడం. ఏమనుకోవడం? యాజ్ ఎ స్మాల్ కిడ్ అంటే ఒక చిన్న పిల్లాడిలాగా నిన్ను అనుకోవడం నా తప్పే అని అంటాడు. దానికి హీరో చెప్తున్నా అనమాట, ఎస్ ఐ ఆమ్ ఏ స్మాల్ కిడ్ సార్. అవును సార్, అవును నేను చిన్న పిల్లోడినే, బట్ కానీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఐ ఆమ్ నాట్ ఏ స్మాల్ కిడ్. అవును సార్ నేను చిన్నపిల్లోడినే, కానీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, ఏమైనా సమస్యలు కనుక ఉంటే ఐ ఆమ్ నాట్ ఏ స్మాల్ కిడ్, నేను చిన్న పిల్లోని కాదు. ప్రెస్ హీరోని అడుగుతున్నాడు అనమాట, ఏమని? యూ హ్యావ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ దట్ జేపీ సార్ హ్యాస్ మర్డర్డ్ నందిని. ఓకే, యూ హ్యావ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్, మీరు కంప్లైంట్ని ఫైల్ చేశారు. ఏమని? జీపీ సార్ హ్యాస్ మర్డర్డ్ నందిని. జీపీ సార్ అంటే గురు పురుషోత్తమన్ నందినిని మర్డర్ చేశారని మీరు ఒక కంప్లైంట్ని ఫైల్ చేశారు. డూ యూ హ్యావ్ ఎవిడెన్స్ ఫర్ ఇట్? డూ యూ హ్యావ్ ఎవిడెన్స్ ఫర్ ఇట్ అంటే దానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా సార్ అని అడుగుతారు. ఇంకేం అడుగుతున్నారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ లాడ్జింగ్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్లో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, దేనికి బదులుగా? లాడ్జింగ్ ఏ కంప్లైంట్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లాడ్జింగ్ ఏ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ని ఫైల్ చేయడానికి బదులుగా వై డిడ్ యూ కంప్లైన్ టు సీఎం సెల్? వై డిడ్ యూ కంప్లైన్, ఎందుకు కంప్లైంట్ చేశారు, ఎందుకు ఫిర్యాదు చేశారు? టు సీఎం సెల్లో ఎందుకు ఫిర్యాదు చేశారు? యూ హ్యావ్ లాడ్జ్డ్ కంప్లైంట్ అగైన్స్ట్ ఏ బిగ్ షాట్, డూ యూ థింక్ యూ కెన్ విన్ సార్? యూ హ్యావ్ లాడ్జ్డ్ కంప్లైంట్ అగైన్స్ట్ ఏ బిగ్ షాట్ అంటే అగైన్స్ట్ అంటే వ్యతిరేకంగా, ఏ బిగ్ షాట్ అంటే ఒక పెద్ద మనిషి. ఓకే, ఒక పెద్ద మనిషికి వ్యతిరేకంగా యూ హ్యావ్ లాడ్జ్డ్ కంప్లైంట్, మీరు కంప్లైంట్ని ఫైల్ చేశారు. డూ యూ థింక్ యూ కెన్ విన్, మీరు గెలుస్తారని అనుకుంటున్నారా అని అడుగుతారు. ఓకే, దానికి హీరో రిప్లై ఇస్తుండు, గర్ల్స్ ఫాదర్ కేమ్ హియర్. గర్ల్స్ ఫాదర్ అంటే అమ్మాయి యొక్క తండ్రి కేమ్ హియర్ ఇక్కడికి వచ్చాడు, అండ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ని కూడా ఫైల్ చేశాడు. ద పోలీస్ డిపార్ట్మెంట్ వితౌట్ ఎనీ ఫియర్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వితౌట్ ఎనీ ఫియర్ అంటే ఎలాంటి భయం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ద అక్యూజ్డ్ హూ క్లైమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ బిగ్ షాట్. ద అక్యూజ్డ్ అంటే నిందితుడిని, ఆ నిందితుడు ఎవరంటే హూ క్లైమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ షాట్, ఎవరైతే ఆయన గురించి ఆయన ఒక పెద్ద మనిషిగా చెప్పుకుంటాడో ఆ అక్యూజ్డ్ని వాజ్ డ్రాగ్డ్ టు ద స్టేషన్ బై పోలీస్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనకి ద అక్యూజ్డ్ వాజ్ డ్రాగ్డ్ టు ద పోలీస్ స్టేషన్ బై పోలీస్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. నిందితుడిని పోలీసులు లాక్కొచ్చారు. ఓకే, అంటే నిందితుడు పోలీసుల చేత స్టేషన్కి లాక్కు రాబడ్డాడు. ఆ అక్యూజ్డ్ ఎవరంటే హూ క్లైమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ షాట్, ఎవరైతే ఆయన గురించి ఒక పెద్ద మనిషి అని చెప్పుకుంటాడో ఆ అక్యూజ్డ్ని పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చారు అని చెప్తున్నా అనమాట. ఇంకేం చెప్తున్నంటే ద పోలీస్ బ్రాట్ హిమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ద పోలీస్ బ్రాట్ హిమ్ అంటే పోలీసులు అతన్ని తీసుకొచ్చారు ఫర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు అతన్ని తీసుకొచ్చారు అనగానే ఈ ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, ఆర్ యూ టాకింగ్ అబౌట్ జీపీ సార్? హ్యాజ్ హీ కమ్ హియర్? ఆర్ యూ టాకింగ్ అబౌట్ జీపీ సార్ అంటే మీరు గురు పురుషోత్తమన్ సార్ గురించి మాట్లాడుతున్నారా? హ్యాజ్ హీ కమ్ హియర్, అతను ఇక్కడికి వచ్చాడా అని అడుగుతారు. దానికి హీరో చెప్తుండు, లుక్ ఓవర్ దేర్, అదిగో అక్కడ చూడండి, హీఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద బ్యాక్ డోర్. హీఈస్ ఎస్కేపింగ్, అతడు తప్పించుకుంటున్నాడు ఫ్రమ్ ద బ్యాక్ డోర్ నుండి అని చెప్తాడు. ఓకే, తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి.
ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అంతేకాకుండా ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.